మీరు జిమ్కి సంబంధించి ఒక స్టోరీ పెట్టారు, దాని కింద మ్యాక్సిమం నెగిటివ్ కామెంట్స్. అంటే నేను మేబీ ఇప్పుడేం కోపం రాదు, కానీ నిజంగానే ఇప్పుడు డ్రెస్సింగ్ బట్టి ఒక అమ్మాయి క్యారెక్టర్ని మనం డిసైడ్ చేయాలి. రావణాసురుడు ఏం పెద్ద పతీతేం కాదు, మనకి ఏక వస్త్రం ఉండదు. ఇప్పుడు 10 మంది మగవాళ్ళు కూర్చుంటే ఫస్ట్ మాట్లాడుకునేది పార్టీ, మందు, తర్వాత అమ్మాయి. మీ మాటలు వింటుంటే చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ దిగేసి బిజినెస్ చేయటం ఒకటి. వీళ్ళందరూ బచ్చాగాళ్ళు అనకూడదు, కానీ 23-24 ఇయర్స్ నన్ను వాడుకుంటున్నారు. అంటే నేను మేబీ రాంగ్ పొజిషన్ గట్ ఇట్. సోషల్ మీడియాలో ప్లస్ బయట ఎవరైతే ఇలా ఎక్స్పోజింగ్ చేస్తూ చూపిస్తున్నారో ఆ టైంకి వీళ్ళు దొరక్క అక్కడ ఎవరైతే దొరుకుతున్నారో వాళ్ళని చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, అరే బాబు నీకు ఒక ఫీలింగ్ వచ్చింది, నీకు పక్కన ఎవరు దొరకారు, చదువుకున్న వాడి కంటే చాకలోడే మీలని రామాయణంలో చూసుకుంటే సీతాదేవి ఉంది, శూర్పణఖ ఉంది. గుడ్ అండ్ బ్యాడ్ అర్థమవుతుందా నేనేం మాట్లాడుతున్నాను? ముట్టుకోకపోవడానికి కూడా ఒక కథ ఉంది. మన ఫీలింగ్స్ మన కంట్రోల్లో ఉంటాయి. నీకు సిండికేట్ అని తెలుసా ఒకటి? నీకు ప్రాపర్ మార్జిన్స్ లేకపోతే నువ్వు 2 ఏళ్ళ తర్వాత అయినా సరే నువ్వు నీ బ్రాండ్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్యాషన్ మీద మీకు ఎంత ప్యాషన్ ఉందనేది అర్థమైంది. ఫ్యాషన్ అనే కాదు, అంటే ఫ్యాషన్ మీద బిజినెస్ చేయడమే కాదు, దేని మీద అయినా కూడా బిజినెస్ ఎలా చేయాలి అంటే ఆల్రెడీ చాలా మంది ఉన్నారు కదా, ఇలా ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇన్స్టా పేజెస్లోని ఓన్గా ఎవరికాలు పెట్టుకుని. అంటే వీళ్ళందరిలోనూ మనం ముందుకెళ్ళగలమని మీకు అది ఏ పాయింట్లో అనిపించింది? నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. రీసెంట్గా మనం చూస్తున్నాం ఉమెన్ డ్రెస్సింగ్ గురించి ఒక కాంట్రవర్సీ అయితే అవుతుంది. సో దాని గురించి చాలా క్లారిటీగా మాట్లాడుతూ మన రాధా కుమారి గారు ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇప్పుడున్న వాళ్ళని మార్చకపోయినా నెక్స్ట్ జనరేషన్ని ఖచ్చితంగా మనం మార్చగలం, అది మన వల్లే అవుతుందని ఆమె మాటలతో చెప్పారు. సో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో ఇది. సో మిస్ కాకుండా ఈ పాడ్కాస్ట్ని లాస్ట్ వరకు చూడండి. నమస్తే మ్యామ్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మెసేజ్ చేయగానే మీరు రెస్పాండ్ అయ్యి వెంటనే ఒప్పుకుంటారు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ. ఎందుకు అనుకోలేదు అంటే పెద్దవారు మంచి బిజీ. అంటే నాకు ఎందుకు అనిపిస్తుంది, ఫస్ట్ నేను ఒక రీల్ అనుకోకుండా చూశాను, అది చూడగానే ఇప్పుడు ఎవరైనా మీరు చెప్పిన స్టోరీకి కనెక్ట్ అయ్యి ఓకే అని కొంచెం ఇన్స్పైర్ అవ్వడం ఇలా ఉంటుంది. నేను ఎలా అంటే డీప్గా వెళ్ళిపోయాను. మేడం ఇంత అలా చెప్పారంటే, అంటే ద వే యూ నరేట్, ఆమెకి ఏదో సమ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి గట్టిగా, చాలా మెచ్యూర్డ్, ఎంతో అనుభవం ఉంటే గానీ అంత బాగా నరేట్ చేయలేరు అని అనిపించింది. దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? మీరు అన్నది కరెక్టే. యాక్చువల్గా అంటే ఒక రాయిని కొట్టి 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 శిల్పం చేస్తాం కదా, అవును. అంతే ఒక పర్సన్ కూడా ఎంత దెబ్బలు తింటే, ఎన్నిసార్లు కింద పడి పైకి లేస్తే, ఎంతమంది చేత మాటలు అనిపించుకుంటే, లేదంటే ఇంకా ఎన్ని నేర్చుకొని ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటే తప్ప తనలో ఉన్న సుగుణాలే కానివ్వండి, లేదు అంటే ద బెస్ట్ వర్షన్ ఆఫ్ అ పర్సన్ అనేది బయటికి రాదు. ఓకే. సో ఆబ్వియస్గా ఎక్స్పీరియన్సెస్ అయితే చాలా ఉన్నాయి. జుట్టు నేర్చిపోయింది, రంగేసాం అంతే. ఓకే, చాలా ఉన్నాయంటే జస్ట్ ఒక్కటి తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే ప్రతిదీ కూడా ప్రొఫెషనల్గా తీసుకుందాం. ఓకే. అంటే ఐ వాజ్ అ టీచర్ బిఫోర్, వర్క్డ్ ఫర్ డిఫరెంట్ స్కూల్స్. ఒక 15 years వర్క్ చేశాను. ఓకే. సో ప్రతి చోట కూడా నా స్కిల్ని వాడుకొని, ఓకే, నాకు ఇచ్చే పొజిషన్ ఒకటైతే నా చేత చేయించుకునే పనులు 4. ఓకే. ఓకే. సో కెరియర్ స్టార్ట్ చేసిన టైంలో నాలెడ్జ్ వస్తుందని నేనే ఆశపడి చేసినవి కొన్ని ఉన్నాయి. ఓకే. ప్రమోషన్ వస్తుందని ఆశపడి చేసిన పనులు కొన్ని ఉన్నాయి. మొహమాటానికి చేసిన పనులు కొన్ని ఉన్నాయి. ఓకే. ఇలా ఎన్ని చూసినా కూడా ఫైనల్గా అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఈ పొజిషన్లో ఎవ్రీబడి యూజ్డ్ ఇన్ దేర్ ఓన్ వే ఓకే అనేది అర్థమైంది. సో ఇప్పుడు ఎవరైనా నన్ను వాడుకోవాలి, నా నాలెడ్జ్ని వాడుకోవాలి అంటే నాకు అర్థమైపోతుంది వాళ్ళ ఇన్స్టింక్ట్ ఏంటి, వాళ్ళు ఏ పర్పస్ మీద నన్ను అప్రోచ్ అవుతున్నారు అనేసి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ దీస్ మెనీ ఎక్స్పీరియన్సెస్ ఆబ్వియస్గా ఒక పర్సన్కి ఒక అండర్స్టాండింగ్, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఆ రకంగా చూసుకుంటే, సో అంటే ఇంతకు ముందున్న ఆ మొహమాటం ఇవన్నీ ఏవైతున్నాయో అవన్నీ ఇప్పుడు గాన్ టోటల్లీ అంటేనండి. ఇప్పుడు మొహమాటం కాదు, కొన్ని ఏంటంటే నో చెప్పటం చాలా మందికి తెలియదు, ఎస్పెషల్లీ అమ్మాయిలకి తెలియదు. అందులోనూ ఒక ఫీల్డ్, ఒక అంటే ఒక వాట్ ఎవర్ ఫీల్డ్లో తను వర్క్ చేస్తుంటే కూడా
ఎవరన్నా తన సుపీరియర్స్ అడిగినా, ఫ్రెండ్స్ అడిగినా, లేదంటే కొలీగ్స్ అడిగినా నో చెప్పటం తెలియదు, చాలా మందికి తెలియదు. అవును. మొహమాటానికి చేస్తూ ఉంటారు, నో అని చెప్పలేక చేస్తూ ఉంటారు. కానీ ఒక 4-5 సార్లు దెబ్బతిన్నాక నేను నో చెప్పకపోతే వీళ్ళు నన్ను వాడుకుంటున్నారు, దానివల్ల నాకు ఎలాంటి ఫలితం రావట్లేదు ఓకే. అని తెలుసుకున్న తర్వాత మాత్రం ఎలా టర్న్ అవుతుంది అంటే బాగా కాల్చిన కత్తి మాదిరి ఓకే. అంత స్ట్రాంగ్ అయిపోతుంది. అప్పుడు తనకి నచ్చితేనే చేస్తుంది. నన్ కెన్ వాట్ టు సే మోటివేట్ హర్, నన్ కెన్ డిసీవ్ హర్. అండ్ ఇంకొకటి నేను మీ ప్రొఫైల్లో అబ్జర్వ్ చేసింది సురాస, ఒక మంచి బ్రాండ్ శారీస్ అది ఇది అని చెప్పి. సురాస అసలు ఏంటది, దాని మీనింగ్? నేను చెప్పాను కదా ముందు, నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో పనిచేశాను, డిఫరెంట్ స్కూల్స్ కి వర్క్ చేశాను అని. అర్థమైంది, నన్ను వాడుకుంటున్నారు, నాలో చాలా ఉంది కంటెంట్, బయటికి తీయాలి. కానీ ఒకరి కింద పనిచేస్తున్నప్పుడు వాళ్ళ సెట్ గైడ్ లైన్స్ లో మనం పని చేయాలి. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఒబే చేస్తూ, ఆబ్వియస్ గా వాళ్ళ సెట్ గైడ్ లైన్స్ లో పనిచేస్తూ, దానికి మనం ఆబ్వియస్లీ కట్టుబడి ఉండాలి. కానీ ఒక పాయింట్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మేబీ నా ఎఫర్ట్స్ అన్ని నేను రాంగ్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నానేమో, రైట్ ప్లేస్ లో పెడితే దెన్ సంథింగ్ బిగ్ కెన్ హ్యాపెన్ అనేసి అనిపించింది. ఎందుకంటే నేను లాస్ట్ ఆర్గనైజేషన్ పేరు మెన్షన్ చేయదలుచుకోలేదు, చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉండేవి. నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకూడదు ఇన్స్టాలో, నాకంటూ ఓన్గా ఒక ప్రొఫైల్ అంటూ ఏమి ఉండకూడదు. సో దిస్ కైండ్ ఆఫ్ వెరీ స్ట్రిక్ట్ రూల్స్ అన్నమాట. నాకు అనిపించింది అంటే ఒక పర్సన్ తన క్వాలిటీస్ని హైడ్ చేస్తున్నట్టే. ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాము అంటే అది మనకు ఒక ఫ్రీ కల్చర్ ఇవ్వాలి, అంటే నాకు నచ్చింది చేయగలిగే కల్చర్ ఇవ్వాలి. అంటే ఫైనల్గా నేను ఈ రూల్స్ ఫాలో అవుతూ నాకు నచ్చింది చేస్తాను. అలాంటిది లేనప్పుడు ఐ హ్యావ్ టు, అంటే నాకు అప్పుడు అనిపించింది అంటే నేను మేబీ రాంగ్ పొజిషన్లో ఉన్నానని అప్పుడే అనిపించింది. సో ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని 2 months దానికి మేము సర్వ్ చేయాలి కదా నోటీస్ పీరియడ్, అది చెప్పేసి ఐఎమ్ గోయింగ్ టు క్విట్ అని చెప్పేసి. తర్వాత నాకు ఇంకొక ఉన్న ఫ్యాషన్ ఏంటంటే, అంటే నాకు ఇంకొకటి ప్యాషన్ ఏంటంటే ఫ్యాషన్. సో అయితే నేను ఫస్ట్ ఇది ఎందులో అంటే ఫ్యాషన్ అంటే చాలా ఉన్నాయి. అవును, దాంట్లో మీరు పర్టికులర్గా శారీస్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, మెయిన్ వచ్చేసి ఇందులో కూడా చాలా బిజినెస్ ట్రిక్స్ అనే చెప్పాలి. అంటే శారీ అంటే నాకు ఇష్టం, నా కల్చర్, ఇదంతా కాదు. ఎస్, ఇది కూడా ఉంది. అంటే మెయిన్ గా ఏంటంటే ఇది కొంచెం బిజినెస్ ట్రిక్, బట్ ఓపెన్ గా చెప్తున్నాను. ఫర్ సపోజ్ ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా ఒక బిజినెస్ చెయ్యాలి అంటే ఒక 2 ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసుకోవాలి. నీడ్ బేసా, వాంట్ బేసా. ఆ బిజినెస్ లో వాడే వాట్ ఎవర్ ద ప్రొడక్ట్ మనం సేల్ చేయాలనుకునేది అది నీడ్ బేసా, వాంట్ బేసా. అంటే ఇప్పుడు నాకు లిప్స్టిక్ వాంట్, నాట్ ఏ నీడ్. మేకప్ వాంట్, నాట్ ఏ నీడ్. బట్ బట్టలు నీడ్, తిండి నీడ్, ప్రాపర్ షెల్టర్ నీడ్. అంటే మనం బిజినెస్ ఈ ఆస్పెక్ట్స్ మీద చేస్తే వి నెవర్ ఫెయిల్. సో అంటే నాకు 3 దొరికాయి. అయితే ఫుడ్, లేదంటే షెల్టర్, లేదంటే క్లాత్స్. నాకు బాగా నాలెడ్జ్ ఉన్నది క్లోతింగ్ మీద. సో అలా నేను క్లోతింగ్ డిసైడ్ అయ్యాను. క్లోతింగ్స్ లో సారీస్ ప్రైమరీగా తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే సారీస్ కట్టే స్టేట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అవి ఓన్లీ సౌత్ ఇండియాలో ఉన్నాయి, తెలుసా? నార్త్ ఇండియాలో కడతారు, కానీ అకేషనల్ గా ఏదో పండగకో పబ్బానికో తప్ప రెగ్యులర్ గా యూజ్ చెయ్యరు. ఇంకా మనకి సారీస్ ఎక్కువగా యూజ్ చేస్తున్న స్టేట్స్ ఏంటంటే తెలుగు స్టేట్స్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇవే. అందులో ఎక్కువగా తెలుగు స్టేట్స్ ఉన్నాయి. సో శారీ బతుకుతోంది గట్టిగా చెప్పాలంటే తెలుగు స్టేట్స్ వల్ల. ఇదంతా బాగుంది. అంటే ఆల్రెడీ చాలా మంది ఉన్నారు కదా, ఇలా ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇన్స్టా పేజెస్ లోనే ఓన్ గా ఎవరికాలు పెట్టుకుని. అంటే వీళ్ళందరిలోనూ మనం ముందుకెళ్ళగలమని మీకు అంటే ఏ పాయింట్ లో అనిపించింది? అంటేనండి, ఇప్పుడు నేను శారీ బిజినెస్ పెట్టాలనేది ఈ సంవత్సరం చేసి నెక్స్ట్ సంవత్సరం వెళ్ళిపోవడానికి కాదు. నేను ఒక మోటివ్ తో దిగాను. ఏది ఏమైనా క్వాలిటీ ఇవ్వాలి, ఏది ఏమైనా బెస్ట్ డిజైన్స్ తేవాలి, ఏది ఏమైనా మంచి ప్రైజింగ్ ఇవ్వాలి. దీస్ ఆర్ మై 3 USPs అన్నమాట. అంటే ఇప్పుడు క్వాలిటీ ఉంటే మేబీ కస్టమర్ Day 1 నమ్మడు, Day 2 నమ్మడు, Day 3 నమ్మడు, Day 100 పక్కా నమ్ముతాడు. క్వాలిటీ. ప్రైజింగ్ కూడా మార్కెట్ రీసెర్చ్, కస్టమర్స్ చాలా తెలివైన వాళ్ళు 10 పేజీల్లో చెక్ చేసుకొని
అవును. ఒక పేజ్ దాంట్లో చూసి అక్కడికి వచ్చి చూసుకునే కొంటారు. దే ఆర్ నాట్ దట్, అంటే మనం అనుకుంటాం కస్టమర్స్కి ఏం తెలియదని. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. సో మనం క్వాలిటీతో పాటుగా ప్రైస్ కూడా అలాగే ఇవ్వాలి. ఓకే. అంటే మళ్ళీ ప్రైస్ మరి నేను లెస్ మార్జిన్స్తో అమ్మేస్తానా అంటే కాదు. బిజినెస్ రూల్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను నాకు ఇన్స్టాలో పేజ్ ఉన్నా, నాకు ఫిజికల్గా 2 స్టోర్స్ ఉన్నాయి. కోకాపేటలో ఒకటి, నల్లగండ్లలో ఒకటి, సురాసాది. సో చాలామంది కస్టమర్స్, అంటే నేను సేల్ చేసే కస్టమర్స్ కూడా ఫిజికల్గా వచ్చి కొనడానికి ఇష్టపడతారు. ఓకే కదా. అప్పుడు నేను ఫిజికల్ స్టోర్స్ పెట్టాలి అంటే దాని ఎస్టాబ్లిష్మెంట్కి ఆబ్వియస్గా నాకు చాలా ఖర్చు అవుతుంది. అదంతా నేను కస్టమర్ దగ్గర నుంచి తీయాలి. సో లెస్ మార్జిన్స్కి సేల్ చేయలేను. లెస్ మార్జిన్కి సేల్ చేసి వితిన్ 1 year బ్రాండ్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. లేదు అంటే కష్టమైన సస్టైనబుల్ డెవలప్మెంట్ చేసుకుంటూ బిజినెస్ని కూడా డెవలప్ చేసుకోవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్లో ప్రైజింగ్ కూడా మేజర్ రోల్ అనమాట. ఇప్పుడు చాలా బ్రాండ్స్ ఉన్నాయి మనకి. పక్క బ్రాండ్ని పడేయటానికి వీడికి కావాలని 100 రూపాయలు తక్కువగా అమ్ముతాడు. మేబీ ఆ రోజు వాడు సర్వైవ్ అవుతాడు, ఎన్నాళ్ళు సర్వైవ్ అవుతాడు. నీకు ప్రాపర్ మార్జిన్స్ లేకపోతే నువ్వు 2 ఏళ్ళ తర్వాత అయినా సరే నువ్వు నీ బ్రాండ్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు శాలరీస్ మెయింటైన్ చేయాలి, రెంట్స్ మెయింటైన్ చేయాలి, లేటెస్ట్ వచ్చే అప్డేట్స్ అన్నీ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేయాలన్నప్పుడు నీకు ప్రాపర్ మార్జిన్ అనేది ఇంపార్టెంట్. మార్జిన్ లేకుండా నేను తక్కువ మార్జిన్కి అమ్మేసి పక్కవాడు కస్టమర్స్ లాగేసుకోవడం అనేది చాలా అంటే ఇప్పుడు ఆ స్ట్రాటజీ కూడా ఒక విధంగా స్టార్టింగ్ ఇలా మనం జనాల్ని గ్రాప్ చేసుకుంటే అలా తక్కువ ప్రైస్ పెట్టి ఆటోమేటిక్ గా ఒక నమ్మకం వచ్చేస్తే తర్వాత కూడా అది కంటిన్యూ అయిపోతారు. మనం రేట్ కొంచెం పెంచిన ఆ 100 తర్వాత పెంచిన అని ఇలా కూడా కొంతమంది ఉంటారు కదా. ఓకే, మీకు సిండికేట్ అని తెలుసా? ఒకటి ఏ బిజినెస్ లో అయినా సిండికేట్ అని ఒకటి ఉంటుంది. విన్నాను. ఏం లేదు, ఫర్ సపోజ్ మేము ఒక 10 మంది వ్యాపారం చేస్తున్నాం. ఓకే. అందులో 9 మంది ఆలోచన విధానం ఒకలాగే ఉంది. అంటే ప్రాపర్ మార్జిన్స్ పెట్టుకుందాం, కస్టమర్కి హెల్ప్ చేద్దాం, మనం ప్రాఫిట్స్ తీసుకుందాం. ఒకడు మాత్రం ఈ 9 మంది కస్టమర్స్ నాకే వచ్చేయాలి, అప్పుడు ఆబ్వియస్గా తక్కువ మార్జిన్స్ పెడతాడు. తక్కువ మార్జిన్స్ పెట్టినప్పుడు వీళ్ళందరికీ స్టాక్ సప్లై చేసేది ఎవరండి? వీవర్స్, మ్యానుఫ్యాక్చరర్స్. ఇప్పుడు ఈ 9 మంది ఏమంటారు, నువ్వు ఆ 10వ మంది వాడికి ఇస్తే నేను మీ దగ్గర సరుకు తీసుకోం, ఆ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర మేము సరుకు తీసుకోం. ఆ మ్యానుఫ్యాక్చరర్ ఎప్పుడు రన్ అవుతుంది వాడి బిజినెస్? మేము 10 మంది వెళ్ళి కొంటేనే వాడి బిజినెస్ రన్ అవుతుంది, అంతేనా? సో నువ్వు ఆ 10వ వాడికి ఇవ్వడం ఆపే, మేము 9 మంది మీ దగ్గర కొంటాం. ఇలా ఉంటుంది యూజువల్గా. సిండికేట్ అనేది ఇలా ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే మనకు ఒక థ్రెట్ వచ్చింది ఈ పర్సన్ నుండి అన్నప్పుడు ఆబ్వియస్గా మనం ఒక యూనిటీ లాగా ఫామ్ అవ్వాలి. అప్పుడు ప్రెషర్ పెరుగుతుంది. 10వ వాడు అమ్మ బాబాయ్ నేను మార్జిన్స్ తగ్గించి అమ్మేసి నేను ఏదో లాభపడిపోయాను అనుకున్నాను, ఇప్పుడు నాకు స్టాక్ రావట్లేదు. ఇన్ని రోజులు అంటే ఫ్యాషన్ అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ చేసి చాలా ఈజీ, ఏముండదు, మనకి అమౌంట్ ఉంటే చాలు. అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ దిగేసి బిజినెస్ చేయటం ఒకటి చాలా మార్కెట్ని డిస్టర్బ్ చేసింది అనుకోవాలి. ఓకే. బేసిక్ బిజినెస్ ఫార్ములాస్ తెలియకుండా లెస్ మార్జిన్స్ అనో మోర్ మార్జిన్స్ అనో పెట్టేసుకొని వీళ్ళకి గ్రౌండ్ రియాలిటీ దిగాక తెలుస్తుంది. ఓకే. సేల్ అవ్వకపోవటం, స్టాక్స్ మిగిలిపోవటం, మిగిలిపోయిన స్టాక్స్ని లిక్విడేట్ చేయడానికి ఇంకా ఆఫర్స్ పెట్టి తీసేయాలనుకోవటం. అంటే ఏ విధంగా నాకు అర్థం కాలేదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇప్పుడు ఏదైనా సేల్ అవ్వాలన్నా మనకు కావాల్సిన వ్యూవర్స్, జనాలు, కొనుక్కునే వాళ్ళు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళకి వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్కే జనాలు కానీ తెలుస్తుంది కాబట్టి అలవాటు పడితే వాళ్ళ మీద ఇష్టంతో. ఇన్ఫ్లుయెన్సర్స్ ని మనం అసలు బ్రేక్ డౌన్ చేద్దామా? ఫర్ సపోజ్ మీ పేజ్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారండి? 1 lakh. 1 lakh ఉన్నారు కదా. 1 lakh లో ఎంతమంది మెన్ ఉన్నారు? ఎక్కువ, 70%. మెన్నే ఎక్కువ, అవును, ఉమెన్ తక్కువ. ఉమెన్ లో ఫర్ సపోజ్ మీరు డ్రెస్సెస్ సేల్ చేసుకుందాం అనుకున్నాం, డ్రెస్సెస్ వేసుకునే ఉమెన్ ఎంతమంది? ఓకే. ఎంతమంది? ఒక 10% వేసుకుందాం, లేదంటే 20% వేసుకుందాం. అంటే ఒక 30,000లో 20% ఎంత? 6,000. 6,000లో మీరు పెట్టిన క్యాటలాగ్ నచ్చే వాళ్ళు ఎంతమంది? అట్లీస్ట్ అంటే వీళ్ళకున్న దాంట్లో మనం ఫిల్టర్ చేసి ఇప్పుడు ఇలా మీరు ఒక చెప్పిన క్యాలిక్యులేషన్లో చెప్పొచ్చు. బట్ అక్కడ అసలు ఏమీ లేని వాళ్ళు కొత్తగా ఒక స్టోర్ పెట్టి వాళ్ళకి ఎలా అనేది అర్థం కాదు. అంటే వాళ్ళకి యూజువల్గా పబ్లిసిటీకి బాగా యూజ్ అవుతుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ ఓన్లీ ఆన్లైన్లో కాకుండా ఫిజికల్ స్టోర్స్ పెట్టుకొని మేము మంచి క్వాలిటీ ఇచ్చి మంచి ప్రైజింగ్ వేసి బిజినెస్ టాక్టిక్స్ అన్ని నేర్చుకొని మేము బిజినెస్ చేస్తామంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్గా ఉండక్కర్లా. ఓకే.
వాళ్ళు బిజినెస్ హ్యాపీగా రన్ చేసేసుకోవచ్చు. కానీ బిజినెస్లో కూడా మనకి ఎంత ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, మనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా, మనకి ఎంత ఫాస్ట్గా రీచ్ వెళ్ళినా కూడా క్వాలిటీ మ్యాటర్స్, ప్రైసింగ్ మ్యాటర్స్. ఇవి రెండు ఉన్నా కూడా మీరు ఎలాంటి లొకేషన్లో స్టోర్ పెట్టారు అది మ్యాటర్స్. క్వాలిటీ ఆఫ్ యువర్ ఫాలోవర్స్ ఆల్సో మ్యాటర్స్. మీరు ఒక ప్రొడక్ట్ 2,000 పెట్టారండి, మీ ఫాలోవర్ ఓన్లీ 500దే అఫోర్డ్ చేయగలడండి, కొనగలడా? కానీ అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అది పక్కన పెట్టినా, ఇప్పుడు వాళ్ళు ఓన్గా ఒక స్టోర్ పెట్టి డైరెక్ట్ వచ్చి కొనుక్కునేలా చేశారనుకుందాం. మీరు గమనిస్తున్నారో లేదో, ఈ మధ్య అవి ప్రమోషన్స్ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళతోనే చేపిస్తున్నారు. అంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ త్రూ చేయించే బ్రాండ్స్ ఒకసారి చూడండి. ఓకే. సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకున్న వాళ్ళ బ్రాండ్స్ ఒకసారి చూడండి. ఓకే. అంటే ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ మీరు తీయొచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ త్రూ వెళ్ళేది చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, కానీ అంతే ఫాస్ట్ గా పడుతుంది. సెల్ఫ్ గా బిల్డ్ చేసుకున్నారు. చాలా బ్రాండ్స్ ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, అంటే అనవసరంగా పబ్లిసిటీ ఇచ్చినట్టు. వాళ్ళు ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు దాన్ని. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఓవర్ నైట్ రాని ఫేమ్ ఓవర్ నైట్ పడిపోదు. వీడు పడిపోయినా మళ్ళీ లేవడం ఎలాగో తెలుసు. ఎందుకంటే వీడికి సక్సెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ త్రూ రాలేదు కదా. మీ మాటలు వింటుంటే చాలా, అంటే ఫ్యాషన్ మీద మీకు ఎంత ప్యాషన్ ఉందనేది అర్థమవుతుంది. ఫ్యాషన్ అనే కాదు, అంటే ఫ్యాషన్ మీద బిజినెస్ చేయడమే కాదు, దేని మీద అయినా కూడా బిజినెస్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ బిజినెస్ ఫార్ములాస్ ఏంటని అర్థం చేసుకోవాలి. బేసిక్ టర్మ్స్ అసలు ఎలా చెయ్యాలి అంటే, ఈ రోజుల్లో డబ్బు ఉంటే బిజినెస్ కాదు, డబ్బు లేకపోయినా తెలివి ఉంటే ప్రాపర్గా అనలైజ్ చేయగలిగితే 10 రూపాయల నుంచి కూడా బిజినెస్ చేయొచ్చు. ప్రాపర్ అనలైజేషన్ ఉండాలి, బాగా రీసెర్చ్ చేయాలి, అండ్ అసలు ఏంటి వాంట్స్ ఏంటి, నీడ్స్ ఏంటి, ఎందులో ఏ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఏ ప్రొడక్ట్ ఎలా అమ్మాలి, ఏ ప్రొడక్ట్ ఎంత ఫాస్ట్గా అమ్మగలం, ఏ ప్రొడక్ట్ అమ్మితే ఎంత మార్జిన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మార్కెట్ రీసెర్చ్ చాలా అవసరం. రీసెర్చ్ లేకుండా దిగిపోయి బిజినెస్ అంటే, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ త్రూ ఇప్పుడు చాలా మంది బిజినెస్ పేజెస్ రన్ చేస్తారు ఇన్స్టాలో, చూసారా? బిజినెస్ ఎలా చేయాలి, 2 కోట్లతో బిజినెస్ ఎలా చేయాలి, 2 లక్షలతో బిజినెస్ ఎలా చేయాలి. వీళ్ళందరూ బచ్చాగాళ్ళు అనకూడదు కానీ 23-24 ఇయర్స్. ప్రాపర్ గ్రౌండ్ రియాలిటీ కూడా తెలియదు వీళ్ళకి. నాలెడ్జ్ అంటే ఇన్స్టాగ్రామ్ లో, అంటే మనం గూగుల్లో చదివాం, వచ్చాం, చెప్పేసాం, బట్ ప్రాక్టికల్ అప్రోచ్ తో త్రూ తెలుస్తుంది బిజినెస్ ఎలా రన్ చేయాలి అనేది. థియరీతో కాదు, ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి. ప్రాక్టికల్ అప్రోచ్ తెలిసిన వాడు మాత్రం చెప్తాడు కరెక్ట్ గా బిజినెస్ ఎలా చేయాలి. సో వీళ్ళని చూసి, అంటే ఈ బిజినెస్ పేజెస్ ని చూసి మన యంగ్ జనరేషన్స్ చాలా ఇన్స్పైర్ అయిపోయి దిగిపోతారు. దిగిన తర్వాత చేతులు కాల్చుకున్నాక చూస్తే వెనక కోట్ల అప్పులు తప్ప ఏం మిగలట్లేదు. బిజినెస్ చేయాలి అంటే ఎప్పుడైనా కూడా, ఎవరైనా కూడా ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్లో నువ్వు ఎందులో అయితే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావో అలాంటి ఒక ఆర్గనైజేషన్లో కనీసం నువ్వు 2 years పని చేయాలి. 2 years సిస్టమ్ ఎలా రన్ అవుతుంది, వీళ్ళు ఎలా వీటన్నిటిని ప్లాన్ చేస్తున్నారు, వీళ్ళు ఎంతతో స్టార్ట్ చేశారు, ఎక్కువ పాడ్కాస్ట్లు వినాలి, ఎక్కువ సక్సెస్ స్టోరీస్ చదవాలి. ఎవరు ఇప్పుడు సపోజ్ స్క్రాచ్ నుండి బిల్డ్ చేసిన బిజినెసెస్ని చూసి వీళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతూ బిజినెస్ని బిల్డ్ చేశారు అనే సక్సెస్ స్టోరీస్ని చదువుతూ, హిస్టరీ ఎప్పుడు కూడా మనకు మంచిదే నేర్పిస్తుంది. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ మనకి అక్కడ దొరుకుతుంది. అందుకే ఎంత చదివితే, ఎంత రీసెర్చ్ చేస్తే అంత. వెంటనే ఇన్స్పైర్ అయిపోయి మనం బిజినెస్లు పెట్టేసి ఉన్న ఆస్తులు అమ్మేసుకొని అప్పుల పాలైపోయి ఫ్యామిలీని ట్రబుల్స్లో పెట్టే కంటే కొంచెం కష్టమైన ఇలా ప్లానింగ్ త్రూ వెళ్తే మాత్రం కెన్ బి సక్సెస్ఫుల్. మ్యామ్, ఎలా మీకు, అంటే మీరు ఇంతకు ముందు టీచర్గా 15 years చేశానని అన్నారు. ఇప్పుడు టీచర్గా చేసిన వాళ్ళ లైఫ్ నేను చూసింది ఏంటంటే, పిల్లలు ఉంటారు, మన ఏజ్కి వాళ్ళ ఏజ్కి అసలు సంబంధం ఉండదు, వాళ్ళు ఏదేదో చేస్తారు. అక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళేసరికి ఫుల్ హెడ్ఏక్తో వెళ్తాం, ఇంకా రెస్ట్ తీసుకుని ఇంట్లో పనులు అవి అలానే అయిపోతుంది అనేది ఇది ఒకటి అందరికీ తెలిసింది. ఈ గ్యాప్ లో మీరు ఎప్పుడు ఇవన్నీ రీసెర్చ్ చేసి స్టోరీస్ చెప్తారు అండ్ బిజినెస్ మంచి 1 year లోనే మంచి సక్సెస్ ని తీసుకున్నారు? ఎలా అంటే అండి, టీచర్ అంటే కూడా ఇప్పుడు మీకు లెర్నింగ్ అనేది ఒక కొన్ని స్టేజెస్ ఉంటుంది. 30% అర్థమైతే ఒక లెక్క మాట్లాడతాడు, 60% మాట్లాడితే ఒక లెక్క మాట్లాడతాడు, 90% అర్థమైతే ఒక లెక్క మాట్లాడతాడు, 100% అర్థమైన వాడే టీచింగ్ చేయగలడు. ఓకే, ఎంతమంది 100% అర్థం చేసుకుని టీచింగ్ చేస్తున్నారు? ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకొకటి, నాకు ఈ బిజినెస్ని
ఇంత ఫాస్ట్గా కానీ లేదు అంటే ఇలాంటి నాలెడ్జ్ గెయినింగ్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏమైందంటే నాకు ఒక 3 years కాదు, ఒక 4 years బ్యాక్ మా స్కూల్లో ఒక కొత్త సబ్జెక్ట్ని మేము ఇంట్రడ్యూస్ చేసాం, ఫైనాన్షియల్ లిటరసీ అనేసి. ఓకే. సో ఐ వాజ్ అ మ్యాథ్ టీచర్, నేను మ్యాథ్ టీచర్ అనమాట. సో మ్యాథ్ టీచర్ కదా అని చెప్పేసి నాకు ఫైనాన్షియల్ లిటరసీ టీచ్ చేయమని ఇచ్చారు. ఓకే. ఎందుకంటే ఫైనాన్షియల్ లిటరసీ ఇస్ ఆల్ అబౌట్ హౌ టు హ్యాండిల్ మనీ, హౌ టు ఇన్వెస్ట్, అంటే మనం బిజినెస్ అంటూ పెడితే ఎట్లా, ఓకే. యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయటం. నేను యంగ్ ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నాలెడ్జ్ ఉండాలా, బిజినెస్ మీద పట్టు ఉండాలా. సో ఫర్ సపోజ్ నేను అప్పుడు టీచ్ చేసే గ్రేడ్స్ కూడా పెద్దవి, 8th 9th పిల్లలు ఎట్లున్నారో చూసారా, టూ డేంజరస్ వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి సోషల్ మీడియా త్రూ చాలా నాలెడ్జ్ వచ్చేస్తుంది, టీచర్స్ కంటే కూడా కొన్ని చోట్ల పిల్లలకి ఎక్కువ తెలిసిన రోజులు ఉన్నాయి. అలా నేను దొరకకూడదు అంటే నేనేం చేయాలి, బాగా రీసెర్చ్ చేసుకొని వెళ్ళాలి. సో మాకు ఈ ఫైనాన్షియల్ లిటరసీ టీచ్ చేయమని ఇచ్చినప్పుడు వాళ్ళు మాకు పీపీటీస్ ఇచ్చేవాళ్ళు. అక్కడ ఓన్లీ జస్ట్ ద మెయిన్ గ్లిమ్స్ ఉండేవి, నాట్ ద డీటెయిల్డ్ వర్జన్ ఆఫ్ ఎనీథింగ్ ఉండేది కాదు. సో దానికోసం నేను రీసెర్చ్ చేయాల్సి వచ్చేది బిజినెస్ మీద. సో బిజినెస్ మీద, మనీ హ్యాండ్లింగ్ మీద, హౌ టు ఇన్వెస్ట్, అసలు ఏంటి బ్యాంక్స్ ఎలా వర్క్ అవుతాయో తెలిసిన తర్వాత బ్యాంక్ మీద అసలు అంటే ఇట్స్ అ బిగ్ మార్కెట్, చెప్పాలంటే పెద్ద బిజినెస్ ఏదంటే బ్యాంకింగ్ సెక్టర్ అని తర్వాత తెలిసింది. అంటే ఫైనాన్షియల్ లిటరసీలోకి ఎంటర్ అయిన తర్వాత దట్ టాట్ మీ అ లాట్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ వచ్చింది. డిసిప్లిన్ ఈస్ ఫ్రమ్ ద బిగినింగ్, బట్ మనీ కూడా హ్యాండ్లింగ్ ఎలా అనేది అప్పటి నుంచి తెలిసింది. సో ఇవన్నీ కూడా నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతూ దట్ ఈస్ వాట్ మేడ్ మీ డూ బిజినెస్ అనమాట. అండ్ ఇంకొకటి, ఈ స్కూల్ తర్వాత నేను మల్టిపుల్ స్కూల్స్ మారుతున్నప్పుడు ద లాస్ట్ స్కూల్ దట్ ఐ లెఫ్ట్ అండ్ స్టార్టెడ్ ద బిజినెస్ కదా, అక్కడ ఏంటంటే మేము ఎవ్రీథింగ్ రీసెర్చ్ చేసి చెప్పాలి. దెర్ ఇస్ అంటే నో టెక్స్ట్ బుక్ పాలసీ. ఆ స్కూల్లో టెక్స్ట్ బుక్స్ ఉండవు. అప్పుడు చూడండి, టెక్స్ట్ బుక్స్ లేవు, చైల్డ్ దగ్గర టెక్స్ట్ బుక్ లేదు, టీచర్ దగ్గర టెక్స్ట్ బుక్ లేదు. ఒక కాన్సెప్ట్ తీసుకొని వెళ్తాం, పిల్లలు కూడా రీసెర్చ్ చేసుకొని నేర్చుకుంటారు, మేము కూడా రీసెర్చ్ చేసే చెప్తాం. అక్కడ మేము టీచర్స్ కాదు, మేము ఫెసిలిటేటర్స్. ఫెసిలిటేటర్ అంటే మీరు సంథింగ్ ఏదో కొత్తది నేర్చుకుంటున్నారు, ఆ విషయం గురించి నాకు ఆల్రెడీ కొంచెం అవగాహన ఉంది. అప్పుడు మీ పక్కన నేను కూర్చొని మీరు ఎలా నేర్చుకుంటున్నారో చూస్తాను. ఒకవేళ మీరు వెళ్తున్న దారి తప్పు అయితే అలా వెళ్ళకూడదు నాన్న, ఇలా వెళ్ళాలి అని మాత్రమే చెప్పాలి. నేను దారి మాత్రమే చూపించాలి, ఇది అని నేను చెప్పకూడదు. అంటే ఒక కాన్సెప్ట్ని ఇది అని నేను విపులీకరించి చెప్పేయకూడదు. పిల్లలే వాళ్ళంతటి వాళ్ళు రీసెర్చ్ చేసి నేర్చుకోవాలి. వాడు రీసెర్చ్ చేసినప్పుడు వాడు ఎంత లోతుకన్నా వెళ్ళిపోతాడు. అంత లోతుకి వెళ్ళినా నేను చెప్పగలిగే స్టేజ్లో ఉండాలి అంటే నేను ఎంత రీసెర్చ్ చేయాలి. గాట్ ఇట్. సో అంత రీసెర్చ్ చేసి మేము క్లాస్లోకి ఎంటర్ అవుతున్నది వీ యూస్ టు ఫీల్ లైక్ వీఆర్ సమ్ డాక్టర్స్ ఆర్ వీ ఆల్రెడీ సమ్ స్కాలర్స్, వీఆర్ నాట్ నో నార్మల్ టీచర్స్ అనమాట. అలాంటి స్కూల్లో వర్క్ చేశాను కాబట్టి ఐ గెయిన్ దిస్ మచ్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఇంకా తెలిసింది చాలా తక్కువ, చాలా ఉంది. చాలా ఉంది. మాకు మీ మాటలు వింటుంటే అమ్మో ఇంత ఉందా అని అనిపిస్తుంది. మీరు అది కూడా చాలా తక్కువ అంటున్నారు. ఇంకా ఇది నథింగ్ అండి, ఇంకా చాలా ఉంది. ఓకే, వన్ మోర్ థింగ్, మీరు శారీ ఎక్కువగా కట్టుకుంటే క్యాన్సర్ వస్తుంది, శారీ క్యాన్సర్ అని ఒకటి ఉంది అని చెప్పేసి నేను షాక్ అయ్యాను. నేను ఎక్కువ శారీస్ కడతాను, అంటే ఇక్కడ నుంచి శారీ యాక్చువల్లీ ఈ రోజు కూడా శారీ కట్టుకుందాం అనుకున్నాను. మీరు చెప్పిన మాటలకు భయం వేసి నేను శారీ డ్రెస్ చేసుకుని వచ్చాను. ఏంటి అసలు అంటే నేను ఒక హుక్ పాయింట్ కింద శారీ క్యాన్సర్ అని అన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో హుక్స్ బాగా ఫేమస్ కదా. అంటేనండి ఇప్పుడు శారీ క్యాన్సర్ అనేది వస్తుంది, వచ్చింది, ఇంకా ఫ్యూచర్లో కూడా వస్తుంది. అంటే శారీ క్యాన్సర్ అంటే ఏమీ లేదు. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు కేటగిరీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మనం చూసుకుందాం. ఇందులో రెండు టైప్, అంటే మేజర్ టైప్స్ 2 ఉన్నాయి. ఏంటివి? ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ ఒకటి, లేదు అంటే మ్యాన్ మేడ్ ఒకటి. న్యాచురల్ ఫ్యాబ్రిక్స్తో ఉండే చీరలు ఎన్నన్నా కట్టుకోండి, రోజంతా చీరలో ఉండండి, ప్రాబ్లం లేదు. చీరే కాదు ఏదైనా కూడా. మ్యాన్ మేడ్ ఫ్యాబ్రిక్స్ అనేవి కొన్ని ఉన్నాయి, దాంతో మీరు చీర కాదు కదా ఏది వేసుకున్నా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం వేసుకునే బట్టలు ఆ ఫ్యాబ్రిక్ని బట్టి మన హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుందా? ఆబ్వియస్గా. ఎందుకు అంటే చెప్తా. ఇప్పుడు ఫర్ సపోజ్ న్యాచురల్ అన్నాను కదా, న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ కింద ఏమేమి వస్తాయి? కాటన్ నుంచి వస్తుంది, వూల్, సిల్క్,
ఇవి మనిషి తయారు చేసినవి కాదు. Mm. అంటే మనం ప్రాసెస్ చేస్తున్నాం కానీ బట్ ఇవి మనిషి తయారు చేసినవి కాదు. ఇవి కాకుండా ఇప్పుడు మ్యాన్ మేడ్ ఏంటి? పాలిస్టర్, నైలాన్, లైక్రా, ఇవన్నీ కూడా సింథటిక్స్లో ఏముంటాయి? పాలిమర్స్. ఈ పాలిమర్స్ అన్నీ కూడా కెమికల్సే కదా. కెమికల్స్ ఒంటి మీద వేసుకొని తిరిగేస్తున్నామా? జిమ్ వేర్ ఏమేస్తాం? టైట్ బట్టలు. పాలిస్టర్, నైలాన్, లైక్రా, ఇవి బాడీకి ఒక టైప్ ఆఫ్ హీట్ ఇచ్చేస్తుంది. అండ్ ఇందులో నుంచి వచ్చే మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి చూసారా? ఆ మైక్రో ప్లాస్టిక్స్ మన బ్లడ్ సెల్స్లోకి వెళ్ళిపోతాయి స్కిన్ త్రూ, ఎక్కువసేపు వేసుకోవటం వల్ల. అది దానివల్ల మనకి బ్లడ్ పాడవుతుంది, ఆక్సిజన్ ఫ్లో పాడవుతుంది, రైట్? దానివల్ల మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల వచ్చే ఇప్పుడు మీరు ఏదైనా సింథటిక్ ఫ్యాబ్రిక్ వేసుకుంటే, ఎక్కువసేపు వేసుకుంటే అక్కడ ర్యాషెస్ వస్తున్నాయి, స్కిన్ ఇరిటేషన్స్ వస్తున్నాయి. ప్రాబ్లం ఉందా లేదా? ఒకసారి ఒక కాటన్ డ్రెస్ వేసుకొని చూడండి, కంప్లీట్ కాటన్. అగైన్ నాట్, ఇప్పుడు చాలా కాటన్స్లో ఇది కూడా ఒకటి. అంటే బ్రాండ్ బిల్డింగ్లో నేను నేర్చుకుంది ఇది కూడా ఒకటి. అంటే కాటన్స్లో కూడా ఒక 25% మళ్ళీ సింథటిక్స్ కలుపుతున్నారు డ్యూరబిలిటీస్ కోసం. అస్సలు సింథటిక్ కలపని కాటన్ చాలా కాస్ట్ ఉంటుంది, అండ్ దాని మెయింటెనెన్స్ కూడా కష్టం, అండ్ దాని డ్యూరబిలిటీ కూడా తక్కువ. దాని తర్వాత నేను ఇప్పుడు శారీ కాన్సర్ అని పెట్టిన తర్వాత అందులో వచ్చిన కమెంట్స్ ఉన్నాయి చూసారా? వర్ణనాతీతం, ఘోరం. నీలాంటి వాళ్ళ వల్ల కల్చర్ నాశనం అయిపోతుంది, ఇప్పుడు అసలే మా ఆడవాళ్ళు అందరూ నైటీలు వేసుకుని తిరుగుతున్నారు, మీలాంటి వాళ్ళ వల్ల అసలు చీరే ముట్టుకోరు, అది ఇది అని చెప్పేసి. బట్ గ్రౌండ్ రియాలిటీ ఇది. శారీ కట్టుకోండి విచ్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ న్యాచురల్ ఫ్యాబ్రిక్, నాట్ ఆఫ్ సింథటిక్స్. ఇప్పుడు మీరు కట్టుకున్న శారీ న్యాచురల్ సిల్క్. ఇంత ఉంటుందా? అంటే ఇది తెలుసుకున్న తర్వాత, అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, ఆబ్వియస్గా నేను శారీస్ అనుకున్నప్పుడు, నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు బయటపడే నిజాలు అవన్నీ, ఇవన్నీ ఐ ఓపెనర్స్ అనమాట. సో అలా అని చెప్పి నేను ఓన్లీ న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ అమ్ముతాను అంటే ఇప్పుడు ఎంతమందిని నేను ఎడ్యుకేట్ చేస్తాను, ఎంతమంది కస్టమర్స్ని నేను ఎడ్యుకేట్ చేస్తాను? వద్దండి మీరు ఇదే తీసుకోండి. నేను నా నాలెడ్జ్ని నా బిజినెస్ ద్వారా నేను పెట్టినా కూడా చాలా మంది ఇంకా సింథటిక్స్ వేసుకునే తిరుగుతున్నారు. వాళ్ళకి అదే స్టేటస్ సింబల్ ఇప్పుడు, ఆబ్వియస్గా గ్లిటరీగా మెరిసేవి. గట్ ఇట్? సో అప్పుడు నేను సర్వైవ్ అవ్వాలి అంటే మేబీ 80% నేను ఆర్గానిక్ పెట్టినా 20% దీన్ని నేను ఎంకరేజ్ చేయాలి, తప్పదు బిజినెస్ పరంగా. లేదు నాకు అసలు వద్దు, నాకు డబ్బు వద్దు, నేను ఓన్లీ ఆర్గానిక్ అమ్ముతాను అంటే అప్పుడు ఇంకా చాలా కష్టం అవుతుంది బిజినెస్ చేయటం. బట్ అలా చేసి నేను సర్వైవ్ అయితే కనుక అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అవుతుంది. మీరు జిమ్ కి సంబంధించి ఒక స్టోరీ ఒకటి పెట్టారు. నేను ఈ రోజు జిమ్ కి వెళ్తే అక్కడ అందరూ మగవాళ్ళే కనిపించారు, అసలు ఆడవాళ్ళే లేరు, ఏమైపోతున్నారు, అది ఇంపార్టెంట్ అన్నట్టు. జిమ్ కూడా ఎక్సర్సైజ్ ఆడవాళ్ళకి కూడా ఇంపార్టెంట్ అన్నట్టు ఒకటి చెప్తే దాని కింద మాక్సిమం నెగిటివ్ కామెంట్స్. మీరు ఉండండి, మీరు ఇంకా హౌస్ వైఫ్స్ ని నాశనం చేస్తున్నారు, అది ఇదని ఆ టైప్ పెట్టారు. అంటే దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే ఫస్ట్ నాకు కొన్ని కమెంట్స్ చదివినప్పుడు నవ్వు వచ్చింది. అంటే నాకు ఎవరన్నా అంటే ఇమ్మెచ్యూర్డ్ గా మాట్లాడితే కోపం రాదు, అంటే ఆ లెవెల్ ఆ స్టేజ్ దాటిపోయాను అనమాట చెప్పాలంటే. ఇప్పుడు ఏం కోపం రాదు, కానీ అంటే దా క్వశ్చన్ మాత్రం నేను ఇక్కడ సమాధానం చెప్తాను. ఇప్పుడు హౌస్ వైఫ్ ని మీరు నాశనం చేస్తున్నారు అన్నారు కదా, ఫస్ట్ మీరు ఆవిడ్ని హౌస్ వైఫ్ అనే సగం ఆవిడ్ని డిగ్రేడ్ చేసినట్లు లెక్క. ఎందుకు అంటే ఇప్పుడు మనం కొన్ని కంట్రీస్తో మన కంట్రీని కంపేర్ చేసుకుందాం, పక్కనున్న చైనాతో కానీ ఏవైనా కూడా ఫాస్ట్ మూవింగ్ కంట్రీస్ చూడండి, ఎవ్రీ ఉమెన్ ఈజ్ వర్కింగ్. అండ్ అదర్ కంట్రీస్లో ఉమెన్కి ఫిట్నెస్ అనేది ఒక మెయిన్ ఆస్పెక్ట్. ఇండియాలో ఎందుకు కాదు అంటే ఉమెన్కి వెళ్ళాలని లేక కాదండి, వాళ్ళ వెనక ఉన్న మగవాళ్ళ డామినేషన్ వల్ల. చాలా మంది ఆడవాళ్ళు బయటికి చెప్పుకోలేని ఫీలింగ్స్ ఎన్నో ఉన్నాయి, చెప్పుకోరు వాళ్ళు. భయం వల్లనో, సొసైటీ వాళ్ళని ఏమన్నా ట్యాగ్ చేసేస్తుందేమో, లేదంటే జిమ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసుకునే ఆ బట్టల వల్ల వాళ్ళు ఏమైనా జడ్జ్ చేయబడతారేమో అనే ఒక భయంతో ఏవో సాకులు చెప్పేసి ఇంట్లో ఉంటున్నారు. కానీ లేదు అంటే డీప్ రూట్స్లో మీరు ఆడవాళ్ళని చెక్ చేస్తే ప్రతి ఆవిడ మనసులో ఉండేదైతే ఎవరికి ఉండదండి, నేను అందంగా కనిపించాలని, నేను షేప్లో ఉండాలని, నేను హెల్తీగా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ వాళ్ళ వెనక ఉన్న మగవాళ్ళ
ఆధిపత్యం వల్ల ఓకే. వాళ్ళు బయటికి రావట్లేదు. ఎందుకు ఈ డ్రెస్సింగ్ అనేది ఆడవాళ్ళ మీద ఎప్పుడు ఏదో ఒక డిబేట్స్ కానీ అంటే ఈ ఇష్యూ గురించి బయటికి ఏదొచ్చినా ఇప్పుడు అబ్బాయిలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే ఓకే ఫైన్ అని అనుకోవచ్చు. ఈవెన్ ఆడవాళ్ళు కూడా ఆ డ్రెస్సింగ్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ తీసుకుంటే ట్రెడిషనల్ వర్సెస్ వెస్టర్న్, అబ్బాయిలకి లేదా అమ్మాయిలకి ఎందుకు ప్రతిసారి ఆ టాపిక్ వచ్చినప్పుడు డిబేట్స్ అవుతూనే ఉంటాయి. ఎందుకు అలా? అంటే నిజంగానే ఇప్పుడు డ్రెస్సింగ్ బట్టి ఒక అమ్మాయి క్యారెక్టర్ని మనం డిసైడ్ చేయాలా? డ్రెస్సింగ్ అనేది ఇది ఒక పెద్ద టాపిక్, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఓకే, సో నేను చెప్తాను ఇప్పుడు ఒక మాట. ఒక 1000 ఏళ్ళ కిందకి వెళ్దాం మనం, మన హిస్టరీలోనే 1000 ఏళ్ళ కిందట ఏదైనా గుడుల మీద చూడండి, పురాణాలు చదివి చూడండి, పుస్తకాలు చదివి చూడండి, ఇండియన్ ఉమెన్ వస్త్రధారణ ఎలా ఉండేది. మనకి ఏక వస్త్రం ఉండేది అప్పుడు, అంటే 9 గజాల చీర, లేదు అంటే 6 గజాల చీర. ఇప్పుడు 6 గజాల చీర అయ్యింది, అప్పుడు 9 గజాల చీర ఉండేది, అంటే చాలా పెద్దది. ఏక వస్త్రం ఒకటే, బ్లౌజ్ ఏమి ఉండదు, ఇంకా బ్లౌజ్ లేదు, లంగా కూడా లేదు. ఓకే, లంగా అండ్ బ్లౌజ్ కూడా మనకి 19th సెంచరీలో ఇన్వెంట్ చేయబడింది. అది కూడా జ్ఞానానందిని దేవి అని ఠాగూర్ ఫ్యామిలీ లో ఆవిడ అప్పట్లో ఈ ఆంగ్లేయులు అందరూ ఉండి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, అంతేకాకుండా అప్పట్లో ఒక దరిద్రమైన పద్ధతి ఉండింది బ్రిటిషర్స్కి. ఏమైందంటే బ్రెస్ట్ ట్యాక్స్ అని కలెక్ట్ చేసేవాళ్ళు. అంటే అట్రాక్టివ్గా ఉండే అమ్మాయిల దగ్గర నుంచి నువ్వు అట్రాక్టివ్గా ఉన్నావు అని చెప్పేసి కూడా ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. సో వాళ్ళ నుండి తప్పించుకోవటానికి ఏంటి, మనల్ని ఇన్వేడ్ చేయబడ్డ, అంటే మనల్ని ఆక్రమించుకోబడ్డ వాళ్ళ నుండి మనల్ని మనం రక్షించుకోవటానికి బ్లౌజు, పెట్టికోటు వచ్చింది ఆచరణలోకి. లేదు అంటే అంతకు ముందు చూసుకోండి, ఇప్పటికి కూడా పల్లెటూళ్ళలో చాలా మంది ముసలి వాళ్ళు వేసుకోరు కదా. అంటే వాళ్ళు కల్చరల్లీ రూటెడ్ కాదా, అంటే వాళ్ళది బ్యాడ్ క్యారెక్టరా చెప్పండి? కాదు కదా. వాళ్ళకి తెలుసు, వాళ్ళ అమ్మమ్మ వేసుకోలేదు, వాళ్ళ అమ్మ వేసుకోలేదు, ఆవిడ వేసుకోలేదు, వాళ్ళు ఎవరు జడ్జ్ చేయలేదు వాళ్ళని. అంతేనా మ్యామ్? నాకు చిన్న రీసెంట్గా నా ఫ్రెండ్తో కూడా ఇదే టాపిక్ గురించి చిన్న డిబేట్ అయింది. ఇప్పుడు సొసైటీ ఏం చెప్తుందంటే మీరు వేసుకునే డ్రెస్సింగ్ వల్ల రేప్లు అనేవి జరుగుతున్నాయి అని చెప్పి. అప్పట్లో జరిగేవి కదా మరి? అప్పట్లో మనకు ఒక 2-3 సెంచరీస్ వెనక్కి వెళ్దాం. వాళ్ళు తినే ఫుడ్ ఎలా ఉండేది, మగవాళ్ళే కానీ ఆడవాళ్ళే కానీ తీసుకునే ఫుడ్ ఎలా ఉండేది? చాలా సోబర్గా, ఎక్కువ స్పైసెస్ లేకుండా, ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ లేకుండా, ఉన్నా కూడా మోడరేట్గా కుక్ చేసుకొని. అప్పట్లో 3 పూట్ల తిండి ఎవరికి లేదండి, ఒక్క పూట తిండి దొరికితే చాలా పెద్ద విషయం. తక్కువ ఫుడ్, ప్రాపర్ ఫుడ్ తీసుకున్నప్పుడు మన ఫీలింగ్స్ మన కంట్రోల్లో ఉంటాయి. అర్థమవుతుందా నేనేం మాట్లాడుతున్నా? మన ఫీలింగ్స్ మన కంట్రోల్లో ఉంటాయి. ఓకే, అసలు రేప్ అనే కాన్సెప్టే లేదు అప్పుడు. ఒకవేళ ఉన్నా వాడు చేసిన వాడు చచ్చాడే, అంతే. అసలు అప్పుడు లేదండి. ఏదో రావణాసురుడు పురాణాల్లో మన రామాయణంలో ఉంది కానీ అది కూడా సీతాదేవిని ఎత్తుకెళ్ళాడు, ముట్టుకోలే. ఎత్తుకెళ్ళినందుకే అంత అయ్యింది, ముట్టుకొని ఉంటే ఇంక అంతే. దానికి కూడా ఒక కథ ఉంది ఎందుకు ముట్టుకోలేదు. అదేమో రావణాసురుడు ఏమో పెద్ద ముట్టుకోకపోవడానికి కూడా ఒక కథ ఉంది. అప్పట్లో తినే ఫుడ్ వలన ఎవ్రీబడి వాజ్ ఇన్ కంట్రోల్, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. ఆడవాళ్ళ వస్త్రధారణ చూసి మగవాళ్ళు పేటరేకిపోవడం, మీరు ఇలా వస్త్రాలు వేసుకున్నారు కాబట్టి మేము మిమ్మల్ని ఇలా చేస్తున్నాం అంటాం లేదు అప్పుడు. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ వాళ్ళు సాత్వికంగా ఉండేలా చేసింది. ఇప్పుడు తీసుకునే ఫుడ్ అండి, పొద్దున 4 గంటలకు బిర్యానీ దొరుకుద్ది హైదరాబాద్లో, 3 AM బిర్యానీ. ఎప్పుడు పడితే అప్పుడు తింటూ, ఎప్పుడు పడితే అప్పుడు లేస్తూ, ప్రాపర్ హెల్త్ కేర్ లేదు, ఆలోచన విధానాల్లో ప్రాక్టీస్ లేదు. ప్రాక్టీస్ త్రూ వస్తుంది ఎప్పుడైనా కూడా. ఇలా ఉన్నప్పుడు మగవాడికి ఇలాంటి వికృత బుద్ధే వస్తుంది. అండ్ ఇంకొకటి, మగవాళ్ళు ఈ పనులన్నీ చేసింది కూడా ఏదో పాష్గా 2 పీస్ వేసుకున్న అమ్మాయి మీద చేయదా. 6 నెలల పాప, 2 ఏళ్ళు పాప, 6 ఏళ్ళు పాప, 60 ఏళ్ళ ముసలావిడ ఏం సెక్సీగా కనిపించిందని చేశారండి. నిజంగా చిన్న బట్టలు వేసుకుందని. దానికి కూడా కొంతమంది ట్రోలర్స్ దగ్గర ఆన్సర్ ఏంటంటే సోషల్ మీడియాలో ప్లస్ బయట ఎవరైతే ఇలా ఎక్స్పోజింగ్ చేస్తూ చూపిస్తున్నారో ఆ టైంకి వీళ్ళు దొరక్క అక్కడ ఎవరైతే దొరుకుతున్నారో వాళ్ళని చేసేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, అరే బాబు నీకు ఒక ఫీలింగ్ వచ్చింది, నీకు పక్కన ఎవరు దొరకట్లా, ఎవరో దొరికారు నువ్వు చేసే అని నువ్వు చెప్తున్నావు ఇండైరెక్ట్ గా.
అదేగా నువ్వు ప్రమోట్ చేస్తున్నా, నాకు అదే నువ్వు అదేగా ప్రమోట్ చేస్తున్నావు. అంటే నీ ఇంట్లో ఉన్న నీ కొడుక్కో లేదంటే మీ ఆయనకో మీ అన్నకో మీ తమ్ముడుకో నువ్వు కూర్చొని చెప్పట్లా ఏమని, ఆడది ఎలా ఉన్నా నీ కంట్రోల్లో నువ్వు ఉండాలిరా, నువ్వు కరెక్ట్గా అమ్మాయిని చూడాలిరా అని నువ్వు నీ ఇంట్లో మగవాళ్ళకి నువ్వు చెప్పుకోవట్లా. ఇంకా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి కానీ చాలా మంది సెలబ్రిటీస్ కి కానీ కామెంట్స్ దీన్ని రేప్ చేసేయండి రా దరిద్రం వదిలిపోద్ది లైక్ ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు. అంటే అంత ఎంకరేజ్ అంటే ఇప్పుడు చెప్పా కదా ఫుడ్ హ్యాబిట్స్ అని. ఇప్పుడు నేనేమంటా, ఇప్పుడు నా డైలీ రొటీన్ ఎలా ఉంది, నేను మార్నింగే లేస్తా, పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఒక 2 hours నా సెల్ఫ్ ప్రాక్టీస్, దాని తర్వాత నా వ్యాపారం ఏదో నా ఉద్యోగం ఏదో లేదంటే మధ్యలో ఖాళీ దొరికితే 2 books చదువుకోవటము, ఇది నాది. ఎంతమంది రొటీన్ ఎలా ఉంది? పొద్దున్నే లేస్తాడు 3 AM బిర్యానీ తింటాడు, ఇంటికి వస్తాడు 4 గంటలు పడుకుంటాడు. ఎప్పుడు మేల్కొని ఉండాల్సిన టైంలో మేల్కోవట్లే, ఎప్పుడు పడుకోకూడదో అప్పుడు పడుకుంటున్నాడు, ఎప్పుడు తినకూడదో అప్పుడు తింటున్నాడు. మనిషి పశువు అవ్వకి ఏమవుతాడు, మగాడు పశువు అవ్వకి ఏమవుతాడు? ఇప్పుడు నాకున్న పెద్ద డౌట్ ఏంటంటే ఎక్స్పోజింగ్ అనేదాన్ని ఇంత హైలైట్ చేస్తున్నారు కదా మన దగ్గర, బయట దేశంలో ఇంకా చాలా ఘోరంగా ఉంటారు, ఇంకా వాళ్ళ నేచరే అంతా అన్నట్టు ఉంటారు. అక్కడ సేమ్ ఇంతలా రేపులు అవుతున్నాయా? దీనికి ఒకటి చెప్తాను. ఇప్పుడు మనకి అండమాన్ నికోబార్ దీవ్స్ తెలుసు కదా, అక్కడ ఇప్పటికి ఒక తెగ ఉంది, ఇప్పటికి వాళ్ళు బట్టలు వేసుకోరు. మనం బయట వాళ్ళని వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మనల్ని. అలాంటి ప్లేస్ ఇంకా ఒకటి ఉంది, అది ఇంకా అంటే పురాతనమైనది, ఇంకా నాగరికత చందనిది. వాళ్ళు బట్టలు వేసుకోకుండానే తిరుగుతారు. అక్కడ మనం వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు వాడి ముందుకు తీసుకెళ్ళి ఒక చీర కట్టుకున్న అమ్మాయిని ఒక బికినీ వేసుకున్న అమ్మాయిని చూపించామనుకో, ఈ ఇద్దరిలో ఎవరు మంచి వాళ్ళు అని వాడిని అడిగితే వాడు చెప్పలేడు. ఎందుకంటే వాడి మైండ్లో ఈ మైండ్ సెట్ లేదు, చీర కట్టుకున్న అమ్మాయే మంచిది, బికినీ వేసుకున్న అమ్మాయి చెడ్డది అనేసి వాడికి ఆ ట్యూన్ చేయబడలా బ్రెయిన్లో. అట్లా ఎట్లా చెప్తాం, బట్టల్ని బట్టి ఆ అమ్మాయి మంచిదో చెడ్డదో ఎలా చెప్పగలం అనేసి ఒక చిన్న థాటు ఏది నాగరికత చెందని ఒక మనిషికి వచ్చింది. మనం నాగరికులం, ఒక అదేమంటారు, ఒక సొసైటీలో బతుకుతున్నాం, ఒక సెట్ గైడ్ లైన్స్లో బతుకుతున్నాం. స్టిల్ మనం ఒక అమ్మాయి తన భావాలను వ్యక్తీకరిస్తే దాన్ని రేప్ చేసేయండిరా అనేదాకా కమెంట్స్ వస్తాయి. అవును, అంటే ఉమెన్స్ కి చాలా రైట్స్ ఉన్నాయని అంటూ ఉంటారు తప్ప అవి ఓన్లీ పుస్తకాల్లోనేనా? లేదు. అంటే మనం అందరినీ అనకూడదు, తప్పు మగవాళ్ళందరినీ అనకూడదు. ఇక్కడ కూడా ఇప్పుడు రామాయణంలో చూసుకుంటే సీతాదేవి ఉంది, శూర్పణఖ ఉంది, గుడ్ అండ్ బ్యాడ్. రాముడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నాడు, గుడ్ అండ్ బ్యాడ్. ఇప్పుడు కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. వాట్ ఐ మీన్ టు సే, దానికి జెండర్ ఆపాదించొద్దు, మంచికి చెడుకి జెండర్ ఆపాదించొద్దు, వస్త్రధారణకి జెండర్ ఆపాదించద్దు. అంటే మంచిగా బట్టలు వేసుకుంటేనే మంచిది, తక్కువ వేసుకుంటే చెడ్డది కాదండి. ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ మీద యాంకర్స్ మీద వీళ్ళ మీద చాలా విరుచుపడుతున్నారు, చిన్న బట్టలు వేసుకుంటున్నారు అనకూడదు. కానీ పిఆర్పీస్ ఎట్లా వస్తున్నాయి అంతంత? దట్టు ఒక కామన్ మ్యాన్ మాట్లాడాడంటే ఓకే అనుకోవచ్చు, సినిమాకి సంబంధించిన సినిమా వాళ్ళే మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఏమంటానంటే ఈ అండమాన్ నికోబార్ దీవ్స్ లో ఉన్నారని చెప్పాను, వాళ్ళకంటే అనాగరికుడు వీడు. అంటే అంతకుమించి మనం ఇంకేమంటామండి? ఇప్పుడు ఫర్ సపోజు మీరు ఎలా వేసుకోవాలో బట్టలు మీ అమ్మ చెప్పాలి, మీ నాన్న చెప్పాలి. అది ఎప్పటి వరకు? ఒక స్టేజ్ వరకు. మీకంటూ ఒక పరిపక్వత వచ్చాక, మీకంటూ ఒక మెచ్యూరిటీ వచ్చాక మీకు తెలుసు ఎక్కడికి వెళ్తే ఎలా వేసుకెళ్ళాలో. టెంపుల్కి వెళ్తూ మీరేమీ 2 piece సెట్లో వెళ్ళరు, అంతేనా? పబ్కి వెళ్తూ చీరలో వెళ్ళరు, అంతేనా? పెళ్ళికి వెళ్తున్నప్పుడు చుడిదార్ వేసుకుని వెళ్ళరు. ఆడవాళ్ళకి బాగా తెలుసు ఎక్కడ ఎలా డ్రెస్అప్ అవ్వాలో. ఒక యాంకర్ నిజంగానే ఎక్స్పోజ్ చేస్తూ తన బట్టలు వేసుకుంది అంటే తన జీవనోపాధి అండి అది. అది చూసాక ఇంకో 4 ఎక్కువ వస్తాయండి ఈవెంట్లు. మనం ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామో దానికి ప్రతిదీ పాయింట్ ఉంటుంది వాళ్ళకి. అంటే డబ్బుల కోసం బరి తెగించేస్తావా, ఏమైనా చేస్తావా, ఇలాంటివి. నీకేంద్రా బై, నువ్వు ఇస్తావా 1 కోటి రూపాయలు? నేను ఇంట్లో కూర్చుంటా, అంతే కదా. నీ కష్టం నీది, నీ బాధ నీది, నీ లోపల ఏం జరుగుతున్నాయో నీకే తెలుసు, నాకు తెలుస్తాయా? నీ ఇంట్లో బాధలు నాకు తెలుస్తాయా? మ్యామ్ ఒకటి, మీరెందుకు ఎక్కువ సారీస్ లోనే ఉంటారు? అంటే నేను మీ ప్రొఫైల్ సెర్చ్ చేసినప్పుడు ఎక్కడ కూడా నాకు వెస్టర్న్ లో కానీ అలా కనిపించలేదు. నాకు సారీ ఇష్టం. ఓకే, ఎందుకు అడుగుతున్నానంటే ఈ టాపిక్ గురించి రీసెంట్ గా చాలా హల్చల్ అవుతుంది కాబట్టి మెన్ ఎంత అపోజ్ చేస్తున్నారో ఉమెన్ కూడా అంత చేస్తున్నారు, చాలా మంది ఉన్నారు అలా. అంటే మెన్ అపోజ్ చేయటం నాకు బాధ అనిపించలా, ఎందుకంటే పాపం వాళ్ళకి అంతే అర్థమైంది.
ఇప్పుడు ఎల్కేజీ కుర్రాడికి ఎల్కేజీ బాబుకి తీసుకెళ్ళి 10th క్లాస్ సబ్జెక్ట్ చెప్తే వాడికి అర్థం కాదు. అలాగే ఇప్పుడున్న మగవాళ్ళకి ఇంత పెద్ద బ్రాడ్ మైండెడ్ ఒక కాన్సెప్ట్ చెప్తే అర్థం కాదు. అలాగే కానీ ఆడవాళ్ళకి స్వతహాగా తెలుసు. వాళ్ళకి నేను ఒకవేళ ఇప్పుడు చిన్న బట్టలు వేసుకున్నంత మాత్రం నా క్యారెక్టర్ బ్యాడ్, నేను స్లీవ్లెస్ వేసుకుంటే, ఒక అమ్మాయి స్లీవ్లెస్ వేసుకుంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని ఒక ఆడవాళ్ళే అంటుంటే మాత్రం బాధేస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు దాని ద్వారా నీ కుటుంబాన్ని సేవ్ చేసేసుకుంటున్నావు, లేదంటే నీ కూతురునో నీ తల్లినో నీ పిల్లాన్నో నువ్వు కట్టుబాటులో పెట్టేసుకున్నావు అనుకుంటున్నావు, కానీ ఇండైరెక్ట్గా నువ్వు బ్యాడ్ సిగ్నల్ ఇస్తున్నావు మిగతా మగవాళ్ళకి. అంటేరా వీళ్ళు చిన్న బట్టలు వేసుకుంటే నువ్వు ఏదైనా చేసే తప్పులేదు అని చెప్తున్నట్టు అని ఆడవాళ్ళే అంటుంటే మాత్రం బాధేస్తుంది. బేసికల్గా అసలు ఎలా తీసుకోవాలో తెలియట్లేదు దాన్ని. ఎలా తీసుకోవాలంటే తీసుకోవడం మానేయటమే. ఇప్పుడు అంటే మీరు ఖచ్చితంగా వినే ఉంటారు, చాలా మంది ఆడవాళ్ళు పాపం వాళ్ళకి వేసుకోవాలని ఉన్నా ఈ సొసైటీలో జరుగుతున్న దీని గురించి చాలా ఇన్సెక్యూర్ గా వాళ్ళు వేసుకోకుండా బలవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు లోపలే ఉండిపోయి. ఇంకా అలాంటి వాళ్ళు అంటే మనం మార్పులు ఏం చేయలేమా వాళ్ళు బయటకు వచ్చేలా? అడాప్టేషన్ అనేది మెల్లగా అవుతుంది, ఓవర్ నైట్ రాదు. ఇప్పుడు 100 మంది మగవాళ్ళలో 50 మంది కూడా ఇలా ఇంత క్రూయల్ మైండ్ సెట్ లేదు. పాపం అందరినీ అనకూడదు. చాలా మంది బ్రాడ్గా ఆలోచించే వాళ్ళు, చాలా మంది మగవాళ్ళు కూడా ఈ విషయంలో సపోర్ట్ చేశారుగా. ఆడవాళ్ళు ఎలా పడితే వాళ్ళ ఇష్టం, మనం ఎవరని చెప్పడానికి, మనం అలా వేసుకో ఇలా వేసుకో అని చెప్పడానికి మనం ఎవరు అని చెప్పేసి చాలా మంది మగవాళ్ళే సపోర్ట్ చేశారు. అంటే వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ తెలుసు. అంటే ప్రతి మనిషికి ఒక సెల్ఫ్ ఉంటుంది. ఆ మనిషికి తెలుసు, తనకి తెలుసు తను ఏం వేసుకొని బయటకు వెళ్ళాలో. అంతే కదా. ఇప్పుడు నేనున్నానండి, నా ప్రొఫైల్ చెక్ చేస్తే నేను ఎక్కడా కూడా వేసుకుంటా, జీన్స్ వేసుకుంటాను, తర్వాత ఇప్పుడు జిమ్కి వెళ్తే జిమ్ డ్రెస్ ప్రాపర్ జిమ్ వేరే వేసుకొని వెళ్తాను, చూడీదార్స్ వేస్తాను, సారీస్ కట్టుకుంటాను. బట్ నేను ఎక్కడా కూడా ఎక్స్పోజ్ అయ్యే టైప్గా ఏమో అటు ఇటుగా అయితే ఏమో చీర ఎగిరినప్పుడు చేసినప్పుడు అట్లాంటిది తప్ప, యూజువల్గా అయితే మాత్రం ఎందుకంటే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. దట్ ఈజ్ మై ఏమంటారు నా సెల్ఫ్, అది నా సెల్ఫ్. నేను కంఫర్టబుల్గా లేను అందులో. మేబీ ఆఫ్టర్ 10 years కంఫర్టబుల్ అయితే వేసుకుంటానేమో. నేను ఇంకో మాట అనబోయాను, అంటే నెక్స్ట్ మనకు కామెంట్స్ వస్తాయి చూడండి. ఇప్పుడు అంటే నువ్వు పద్ధతిగా ఉండొచ్చు ఏమో, నెక్స్ట్ 10 years తర్వాత నేను కంఫర్టబుల్ అవుతానేమో దాంతో, నేను అప్పుడు వేసుకుంటాను. అంటే ఇప్పుడున్న రాధ చీర కట్టుకుంటే మంచిదైంది, తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఇంకేదో చిన్న బట్టలు వేసుకుంటే చెడ్డదైపోతుందా? అవ్వదు కదా. అంటే నేను ఫైనల్గా చెప్పాలనుకున్నది ఒకటే, బట్టల్లో లేదండి. బట్టల ద్వారా మీరు మనిషి క్యారెక్టర్నో, బట్టల ద్వారానో ఇన్స్టింక్ట్ మారిపోతుందనో అనుకోకండి. బట్టల్లో మాత్రం లేదు. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు. ఫేస్ చూస్తారు, ఫేస్ చూడకుండా వాడు బట్టలు కింద మీద చూస్తున్నాడంటే ముందు వాడి బుద్ధి సరి చేసుకోవాలి. వాడు లేదంటే ఆవిడ, మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, వాళ్ళ బుద్ధి సరి చేసుకోవాలి. మీరు ఇంకోటి విన్నారు లేదో, బాగా ట్రోల్ అయింది ఒకటి. అప్పట్లో ద్రౌపది చీర లాగితే తప్పైంది, ఇప్పుడు చీర వేసుకోమంటే తప్పైందని ఆ ఒక్క సిచ్యువేషన్, ద్రౌపది చీర లాగింది ఏదైతే ఉందో దాన్ని ఇలా కన్వర్ట్ చేసి, ఇప్పుడు చీర లాగినా కూడా తప్పేరా బాబు, ఎప్పుడు లాగినా తప్పే. దానికి నాకేమనిపిస్తుంది అంటే అక్కడ చీర కట్టుకున్న దాన్ని కూడా వదలలేదు. ఇక్కడ ఇంకా మీరు ఎలా ఉంటారు అక్కడ వాళ్ళంటే. ఇప్పుడు వీళ్ళంతా కూడానండి పురాణాలు ఏవి కూడా చదవలా, కనీసం ఒక్కసారి కూడా వినలా. ఎవడో ఎక్కడో చెప్పింది ముక్కుని వేసుకొని వచ్చి చెప్తున్నారు. ద్రౌపది ఎంత సెక్సీగా రెడీ అయ్యేదో తెలుసా? ఆమెను చూసి పడని మగవాడు లేడు. మహాభారతం ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? ద్రౌపది అందం వల్ల తెలుసా? వాళ్ళకి ఇప్పుడు మీరు సెక్సీ గారు అంటే మా వాళ్ళు ఊహించుకుంటారు, అంటే వెస్టర్న్ డ్రెస్ కాదు, ఏక వస్త్రమే. ఆ 9 గజాల చీరలోనే ఉండేది ద్రౌపది. ఓకే, తెలుసా? వాళ్ళు వేసుకునే ఆ సెంట్లు కానీ చాలా అందంగా, ఆమె నీలి రంగులో ఉండేది, అందుకే ఆమెని కృష్ణ అని కూడా అంటారు. ఫెయిర్ స్కిన్ లేడీ కాదు ద్రౌపది, నీలి రంగులో ఉండేది. అంటే లైక్ బ్లాక్ కి బ్రౌన్ కి మధ్యలో ఉండే స్టేజ్. కృష్ణుడు ఎలా ఉండేవాడు అదే కలర్ లో ఈవిడ కూడా, అందుకే ఈమెను కూడా కృష్ణ అనేవారు. అంటే కృష్ణ ఇన్ ద సెన్స్ ఆ కలర్ అనమాట. ఆ కలర్ అంటే డస్కీ స్కిన్ ఉమెన్, డస్కీ స్కిన్, మంచి ఒద్దు పొడుగు ఉండి ఏక వస్త్రంలో కట్టుకుని ఆవిడ్ని చూసి పడని మగవాళ్ళు లేడు అప్పుడు. ఓకే, చాలా మంది నువ్వు కావాలి నేను నీకు రాజ్యాలే రాసిస్తానన్నారు. అప్పుడు కూడా ద్రౌపది వస్త్రాధరణ
అనకూడదు కానీ చాలా చూస్తే ఒక శిల్పాన్ని చూసినంత అట్రాక్టివ్గా ఉండేది. ఓకే. సో అప్పుడు ద్రౌపదిని తీసుకొచ్చిన ఆ పరిస్థితి ఏంటి? ఆమెని ఏమని చెప్పి చీరలాగారు? నీకు 5 భర్తలు ఉన్నారు అంటే నువ్వెవరివి? నువ్వు వేశ్యవి. 5 భర్తలు ఎవరుకుంటారు అని చెప్పి ఆమెని కించపరిచి ఆమెని నీచంగా చూసి, నువ్వు 5 ఉన్నప్పుడు నాతో ఉండడానికి నీకేంటి ప్రాబ్లం అని దుశ్శాసనుడు పొగరుగా ఆమెని, ఎందుకంటే వీళ్ళిద్దరికి కూడా ఆవిడ మీద ఉండేది. వాడు కూడా అప్పుడు అదే దృష్టితో ఆవిడని చూశాడు, అందుకే లాగాడు. ఓకే. అంటే నువ్వు ఇప్పుడు అదే దృష్టితో చెప్తున్నావా? అంటే నా కళ్ళు మంచివి కాదు, నేను చాలా కంట్రోల్ చేసుకోలేను, నేను ఉప్పు కారాలు ఎక్కువ తింటున్నాను, మార్నింగ్ 3 AM బిర్యానీ తింటున్నాను, కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను, నువ్వు నిండుగా బట్టలు వేసుకో నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు మీరు ఇది చెప్తుంటే నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండిపోయింది. అలా చాలా మంది అంటే ఇప్పుడు ద్రౌపదికి 5 భర్తలు ఉన్నారు కాబట్టి ఆమెని జడ్జ్ చేసి చీరలాగారు. ఇప్పుడు బయట చాలా మంది రిలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ లేకపోతే ఏదో ఒక రీజన్ వల్ల విడిపోయారు. చాలా మంది అబ్బాయిలు చేసే ఇదేంటంటే ఫ్రెండ్స్కి వెళ్ళి పాస్ చేశాడు, నేను దాన్ని వాడేశాను, మా ఇద్దరికి ఒక ఫిజికల్ ఇది చాలాసార్లు అయిపోయింది, లైక్ ఈ టైప్ చెప్పడం వల్ల ఆ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలా ఫామ్ అవుతుంది అంటే, విడిపోయారు కదా మనం ట్రై చేస్తే ఎందుకు పడదు, ఇంకా ఆ అమ్మాయి క్యారెక్టర్ని లోగానే జడ్జ్ చేసేసి వీళ్ళు మొదలు పెడతారు ఆ అమ్మాయిని ఏదోలా ఇబ్బంది పెట్టడం, మెసేజ్ చేయడం. లైక్ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా మంది అబ్బాయిలు చేసే మిస్టేక్ ఇది. అంటే ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలది ఇద్దరిది ఉంటుంది, ఒకరిని అనడానికి లేదు. అంటే అబ్బాయిలకి ఇది ఒక మైండ్ సెట్ అయితే మాత్రం కొంతమందిలో ఉంటుంది, అంటే వాడికి పడింది నాకు ఎందుకు పడదు ఉంటుంది. కానీ ఇప్పుడు అప్పట్లో స్వయంవరాలు ఏర్పాటు చేసేవారు. అమ్మాయికి నచ్చితేనే వాడు ఆ పరిమిసెస్లోకైనా వస్తాడు, అమ్మాయికి నచ్చకుండా ఏం చేయలేం. ఇప్పుడు కూడా వాడు నచ్చితేనే అమ్మాయి రాణిస్తుంది, లేదంటే రాణిస్తుందా? ఇక్కడ కూడా అమ్మాయిదే ఇష్టం ఉండాలి. అలాంటప్పుడు ఫర్ సపోజ్ ఈ అమ్మాయి ఒకరితో రిలేషన్షిప్లో ఉండి మేబీ సో అండ్ సో రీజన్స్ వల్ల తను నాకు సెట్ అవ్వట్లేదు అని తెలిసాక మూవ్ ఆన్ అయిపోతే మిగతా వాళ్ళకి ఒక దృష్టికోణం ఉంటుంది. నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక బెడ్లో ఉన్నప్పుడు బోత్ ఆర్ బీన్ యూజ్డ్, రైట్? బోత్ ఆర్ బీన్ యూజ్డ్, నాట్ ఓన్లీ ఉమెన్, మెన్ ఆల్సో బీన్ యూజ్డ్. నేను చెప్తాను అట్లాగే అంటాను, మెన్ ఆల్సో బీన్ యూజ్డ్. మెన్ మూవ్ ఆన్ అయిపోతే మగాడు అన్నారు, ఆడది మూవ్ ఆన్ అయిపోతే అది ఎందుకు నాకు అసలు అర్థం కాదు. ఈ డ్రెస్సింగ్ గురించి ఒకటి, ఇలాంటి విషయాల్లో ఎప్పుడు అమ్మాయి అడ్జస్ట్ అవ్వి లోపలుండి కుంగిపోతూ ఇంకా అబ్బాయిలదే డామినేషన్, వాళ్ళు చెప్పిన మాట వినాలి, వాళ్ళు చెప్పినట్టే మనకున్న కొన్ని కట్టుబాట్లకి లొంగి ఉండాలి. కట్టుబాట్లు అంత లేదులే, మారుతుంది, లోకం మారుతుంది. కొంతమంది మీకు తెలియదేమో, కొన్ని పల్లెటూరులో కొన్ని పల్లెటూరు సంగతి చెప్పకండి, పట్టణాల్లో ఉండి సినిమాల్లో యాక్ట్ చేస్తున్న వాళ్ళు ఏది ఒక ఉమెన్ బాడీని ఆబ్జెక్ట్ గా చూపించి డబ్బులు తీసుకునే వాళ్ళే మాట్లాడుతున్నప్పుడు పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళు మాట్లాడడంలో పెద్ద మ్యాటరే కాదు అసలు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ అక్కడ ఇప్పుడు చదువుకునేది ఎందుకండి? ఒకప్పుడు అనేది చదువుకున్నాడు కానీ వీడు చాకలోడే మేలు అని, చదువుకున్నవాడి కంటే చాకలోడే మేలు అని వాడికి తెలిసినంత వీడికి తెలియదు అని. ఎందుకంటే మనకి ఇప్పుడు చదువు A+B² ఫార్ములాని నేర్పించింది, సంస్కారం నేర్పించలే. అక్బరు బీర్బలు ఏం చేశారో చెప్పారే తప్ప, ఈ ఇన్వేడర్స్ అందరూ వచ్చి ఇండియాని ఎలా దోచుకుపోయారు, మన ఆడవాళ్ళని ఎలా దోచుకున్నారు, వాళ్ళు ఎందుకు ఇలాంటి ఇప్పుడు ఒక జడ్జిమెంటల్ సొసైటీలో బతకాల్సి వస్తుంది, ఇవి నేర్పించలా మనకి ఎవరికైనా కూడా. ఏం నేర్పించారు అంటే ఆడవాళ్ళు ఇలా వేసుకుంటే వీళ్ళు బ్యాడ్, లేదు అంటే ఇంకేదైనా ఇట్లాంటివి. ఎందుకంటే పాపం వాళ్ళని కూడా అనడానికి లేదు, ఫైనల్గా చెప్పాలంటే వాళ్ళకి ఇవి నేర్పించబడలేదు. ఓకే. ఇప్పుడు 10 మంది మగవాళ్ళు కూర్చుని మాట్లాడితే ఏం మాట్లాడుకుంటారు? ఫస్ట్ మాట్లాడుకునేది పార్టీ, మందు, తర్వాత అమ్మాయి, అంతే కదా. కానీ ఇంటికి వెళ్తే మాత్రం ఇవి మాట్లాడతారా? మాట్లాడరు. అక్కడ ఎవరు ఉంటుంది? తల్లి ఉంటుంది, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది. ఏమని చెప్పాలి తనతోటి? అరే నీ ఫ్రెండే కానీ ఇంకెవరైనా కానీ నీ ఫ్యూచర్ వైఫే కానీ తను ఎలా ఉన్నా తనకి నువ్వు ఫ్రీడమ్ ఇవ్వగలగాలి. తన వస్త్రధారణ మీద, లేదంటే ఇంకొక అమ్మాయి ఎవరన్నా అటు ఇటుగా వేసుకున్నా తన్ని జడ్జ్ చేయకుండా నువ్వు ఉండగలగాలి అనేది ఇంట్లోనే నేర్పించాలి. మళ్ళీ ఆ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ అమ్మాయి మీదే ఉంది. ఒక మగవాడు ఒక ఆడదాన్ని ఎలా ట్రీట్ చెయ్యాలో చెప్పటం కూడా మళ్ళీ ఆ ఆడదాని మీదే రెస్పాన్సిబిలిటీ.
అది Okay. ఎప్పుడు చెయ్యాలి? వెన్ దట్ గాయ్ వాజ్ యంగ్, చిన్న పిల్లాడిగా ఉన్నప్పటి నుంచి మైండ్ సెట్ అనేది సెట్ అవుతూ వస్తుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న ఆడవాళ్ళంతా, ఇప్పుడు కొడుకులు 6 years 7 years ఉన్నారు చూసావా తల్లులు, వాళ్ళతోటి కూర్చొని నాన్న అమ్మాయి ఎలా డ్రెస్ వేసుకున్నా అది తన ఇష్టం, తన ఇష్టపూర్వకంగా తనకి నచ్చి వేసుకుంటోందో డ్రెస్, అలాంటప్పుడు మనం దాన్ని జడ్జ్ చేయొద్దు. మీరు అనుకుంటున్నారా ఇది ఖచ్చితంగా అంటే ఎక్కడో ఒక చోట అవుతుందేమో లేదు, కానీ ఇక్కడ పాటించబడుతుంది. అబ్బాయికి చెప్పడం మానేసి ఆ అమ్మాయికి నువ్వు ఆ డ్రెస్ వేసుకోకు ఈ లేదు, డ్రెస్ లేదు, వేసుకోకు మారింది. కంట్రోల్ చేసి మారింది. ఇప్పుడు అంటే ఇప్పుడు 20s to 30s మధ్యలో ఉన్న మగపిల్లలు ఆడపిల్లలు ఇంకా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవన్నిటి త్రూ వెళ్తున్నారు కాబట్టి, ఎందుకంటే రేపు తప్పు చేసి రేపు ఆ మగవాడే ఆడపిల్లను చెరిచి ఆడపిల్ల ఉన్న మగపిల్లాడికి ఉరిశిక్ష పడుతుందా? మళ్ళీ ఆ మగపిల్లాడిని కాపాడుకోవాల్సింది ఆ తల్లేనా? తల్లా కాదా? మొన్న ఒక 5 years బ్యాక్ అనుకుంటా ఒక డాక్టర్ని రేప్ చేసిన 4 ఎన్కౌంటర్ చేశారా? అంటే 4 తల్లులు ఆ 4 కొడుకుల్ని కోల్పోయారు. ఆ కొడుకుని సరైన పద్ధతిలో పెంచుంటే ఆ కొడుకు పోయేవాడు కాదుగా. మళ్ళీ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంది? ఆ తల్లి మీదే, ఆ ఆడదాని మీదే. కాబట్టి ఇప్పుడు నాకు 2 పిల్లలు, మగపిల్లాడు ఆడపిల్ల. మా అబ్బాయికి నేను పక్కా చెప్తున్నాను కూడా, హౌ టు ట్రీట్ అ ఉమెన్. నీ ఫ్యూచర్ వైఫ్ అంటూ వస్తే ఎట్లా, ఒకవేళ ఫ్యూచర్లో నీకంటే ఒక గర్ల్ ఫ్రెండ్ వస్తే నువ్వు ఎలా చూసుకోవాలి, హౌ యూ హ్యావ్ టు టాక్ అనేది. ఇది నా రెస్పాన్సిబిలిటీ. నాకు ఒక కొడుకు ఉన్నందుకు వాడు ఫ్యూచర్లోకి వెళ్ళి ఒక మృగం కాకుండా ఉండాలి అంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఆబ్వియస్గా నాలో ఉంది తల్లిగా. లేదంటే వాడికే పడతాయి దెబ్బలు, వాడికి పడితే నాకు పడ్డట్టే. సో ఇప్పుడున్న జనరేషన్ తల్లులు అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఈ రకంగా పెంచితే గనక నెక్స్ట్ 20 to 30 yearsలో పక్కా మార్పు అనేది వస్తుంది. మార్పు ఓవర్ నైట్ రాదు, దానికి కూడా మళ్ళీ ఆడవాళ్ళే పూనుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇవన్నీ ఒక విధంగా సోషల్ మీడియా వల్ల ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా? అంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా? సోషల్ మీడియా ఇప్పుడు చాలా చిన్నపిల్లలు కూడా ఫోన్ వాడడం సోషల్ మీడియా అంటే కాదండి, ఇందులో సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది పక్కన పెడితే ఇంత మంచి విషయాలు ఎక్కడ మాట్లాడుకుంటున్నాం మనం? కాయిన్కి 2 వైపులా ఉన్నాయండి, ఏది మనం చూస్తున్నాము అనేసి. ఇందాక ఒక పాయింట్ మీరు అన్నారు, నాకు సోషల్ మీడియాలో నాకు ఏవేవో కనిపించి నాకు ఏవేవో ఫీలింగ్స్ వచ్చి నేను ఈ పిల్లని ఏదేదో చేసేస్తున్నాను అనేసి. నువ్వు అవి చూడకురా, చాలా మంచివి ఉన్నాయి ఇంకా అందులో కూడా. సోషల్ మీడియాలో కూడా చాలా మంచివి ఉన్నాయి. సోషల్ మీడియాని వాడుకొని ఐఏఎస్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, అవునా కాదా? సోషల్ మీడియాని వాడుకొని కోట్లు సంపాదించారు వాళ్ళు. నువ్వేంటి ఇలాంటి వీడియోలన్నీ చూసి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? సో సోషల్ మీడియా ఎఫెక్ట్ అయితే ఉంది పిల్లల మీద, కానీ దాన్ని ఆపాల్సింది ఇంట్లో తల్లిదండ్రులతో పాటుగా గవర్నమెంట్ది కూడా ఉంది. ఇండియాలో అసలు ఎక్కడైనా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం చూసారా? 16 years or 18 years లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకూడదని పబ్లిక్ అనౌన్స్మెంట్ ఏమైనా ఇచ్చారా? ఏదైనా అయితే తల్లిదండ్రులదే రెస్పాన్సిబిలిటీ, పిల్లలది కాదు, మిమ్మల్ని జైల్లో పెడతామని ఎక్కడైనా చెప్పారా? అంటే ఏంటి, గవర్నమెంట్ ఇండైరెక్ట్గా ప్రమోట్ చేస్తోందా? పెట్టాలి కదా, బ్యాన్ విధించాలి కదా. సొసైటీ మొత్తం దరిద్రం అంతా పెట్టేసుకొని మీ పిల్లలకి మీరు చూపించొద్దు అంటే ఎట్లా? స్కూల్లో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయండి, స్కూల్లో పాఠాలు యూట్యూబ్ యూజ్ చేసి చెప్తున్నారండి. సోషల్ మీడియా బ్యాన్ ఎట్లా అవుతుందండి? అవ్వదు. సోషల్ మీడియా ఎఫెక్ట్ పిల్లల మీద అంటే ఉంటుంది, మంచిగానే ఉంటుంది, చెడ్డగానే ఉంటుంది. చెడ్డగా పడకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ సమాజానికి ఉంది, గవర్నమెంట్కి ఉంది, పేరెంట్స్దే కాదు. కానీ ఇది ఉందా? లేదు, ఎవరు చేయరు, కానీ ఉచిత సలహాలు ఇస్తారంతా. ఎందుకంటే గవర్నమెంట్కి పిల్లలు ఈజ్ నాట్ ప్రయారిటీ కదా, ఓట్లు లేవు కదా పిల్లల దగ్గర నుంచి. నిజాలు మాట్లాడేస్తున్నారు, కరెక్టే కదా, ఇట్స్ అ బిటర్ ట్రూత్. వాళ్ళు కూడా ఓట్లు వేస్తారా అంటే 5 years నుంచి కూడా గ్రూమ్ చేస్తారు వాళ్ళని కూడా. అట్లా కాదు ఇట్లా కాదు అట్లా, మీకు కూడా డబ్బులు ఇస్తాం, మీకు కూడా బట్టలు ఇస్తాం, పెన్సిల్ ఇస్తాం, పెన్లు ఇస్తాం అని. అంతే, ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్. అంటే ఇప్పుడు కొన్ని ఫ్యాబ్రిక్ వల్ల మనం వేసుకునే బట్టలు, ఆ ఫ్యాబ్రిక్ వల్ల కూడా మనకి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి అది వింటున్నాం, నిజమేనమ్మా? అంటే ఇప్పుడు మనం న్యాచురల్ ప్రోడక్ట్స్ అండ్ న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ అండ్ మ్యాన్ మేడ్ ఫ్యాబ్రిక్స్ అని విన్నాం కదా. ఈ న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ ఎప్పుడు కూడా మేడ్ అవుట్ ఆఫ్ వూల్ కానీ, మేడ్ అవుట్ ఆఫ్ మనకి కాటన్ కానీ, లేదంటే సిల్క్ వామ్స్ నుంచి తీసిన సిల్క్ కానీ, ఈవెన్ ఆర్గానిక్ సిల్క్ కూడా ఉంది, అహింసా సిల్క్ అని. ఓకే, ఈ సిల్క్స్కి ఆర్ ఈ కాటన్స్కి ఆర్ ఈ వూల్స్కి ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది తెలుసా?
ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఇట్స్ అంటే ఎనర్జీ ఫామ్ త్రూ ఫ్రీక్వెన్సీ త్రూ రన్ అవుతుంది కదా. అంటే మనం లెనినో, కాటనో, సిల్కో వేసుకున్నప్పుడు మనం జనాలకి స్ట్రాంగ్గా కనిపిస్తాం. ఓకే. అండ్ అది వేసుకున్నప్పుడు ఒక న్యాచురల్ కూలింగ్ అనేది మన బాడీకి ఇస్తుంది. సో దట్ వీ విల్ థింక్ బెటర్. మనం మంచిగా ఆలోచించగలుగుతాం. మన బాడీలో ఉండే పార్ట్స్కి ఎలాంటి నెగటివ్ వైబ్రేషన్స్ కానీ, లేదు అంటే ఎలాంటి నెగటివ్ పార్టికల్స్ లోపలికి వెళ్ళిపోవటం, అంటే మైక్రో ఫైబర్స్ లాంటివి వెళ్ళటం కానీ జరగదు. సో బట్టలు మన శరీరాన్ని కాపాడుతాయి అనేది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందంటే మనం న్యాచురల్గా ఉండే ప్రొడక్ట్స్ కాటన్ ఆర్ ఇలాంటివి వాడినప్పుడు. ఓకే. అంటే ఈ రోజుల్లో పాసిబుల్ అవుతుందా అంటారా ఆ న్యాచురల్ ప్యూర్ న్యాచురల్ ఫ్యాబ్రిక్ని మనం మన బడ్జెట్లో కొనడం అనేది? అంటే మాట చెప్తా, బడ్జెట్ అనేది ఇప్పుడు ఒకటి తీసుకుంటే ఫర్ సపోజ్ ఒక పర్సన్ శాలరీ మంత్కి 1 lakh, రెంట్కి లేదంటే ఈఎంఐస్కి ఇంకా ఇతర మొత్తం కలిపి ఒక 50,000 అయిపోయింది అనుకున్నాం. ఇంకొక 50,000 ఉంది. 50,000 మనం ఈ వీడు బయట మనకి హైదరాబాద్ లాంటి సిటీస్లో ఎక్కువ రెస్టారెంట్స్ ఎక్కువగా బయట తింటూ ఉంటారు. దాని మీద చాలా స్పెండ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ఎ రాంగ్ థింగ్. ఓకే, వాళ్ళకి ఇష్టమైంది తిన్నారు. ఇప్పుడు మీరు చీప్గా దొరుకుతున్నాయని సింథటిక్స్ ఆర్ మ్యాన్ మేడ్ ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే అవి తొందరగా పాడుగావు, దానికి లైఫ్ ఎక్కువ ఉంటుంది, తొందరగా చిరగవు, తొందరగా డీగ్రేడ్ కూడా అవ్వదు. కాబట్టి ఏం చేస్తావు? కానీ ఫ్యాషన్ మారిపోతూ ఉంటుందే, ఫాస్ట్ ఫ్యాషన్ కదా, ఇప్పుడు ట్రెండ్స్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న జీన్స్ నెక్స్ట్ ఇయర్ ఉండదు, ఇప్పుడున్న మోడల్ నెక్స్ట్ ఇయర్ ఉండదు. అప్పుడు మనం ఏం చేస్తాం? కొంటాం, ఆపం. తక్కువ రేటుకి వస్తున్నాయి కదా అని ఎక్కువ కాలం వాడేసి 10 ఏళ్ళు అదే వాడుతున్నామా? లేదు. కొత్త వెరైటీ వస్తాం కదా తీస్తున్నాంగా. అంటే దాని అర్థం మనం తక్కువ రేటుకి వస్తుందని తక్కువే కొనేం ఆగట్లా. 10,000 మన బడ్జెట్ అనుకో. ఇప్పుడు మామూలు ప్యూర్ కాటన్లో మనకి ప్యూర్ సిల్క్లో 2 చీరలు వస్తే సింథటిక్లో 10 చీరలు వస్తున్నాయి. 10,000 అయితే నువ్వు బిల్లింగ్ చేస్తున్నావు, వాడతాం కానీ పడేం. కానీ న్యూ డిజైన్స్ కూడా వస్తూనే ఉంటాయి. అంటే నువ్వు ఎక్కువ కొంటున్నావు, 10,000కి నీకు ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. అన్నీ వేసుకుంటావా? వేసుకోవు. అలా 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 పెరిగిపోయి సింథటిక్ డెబ్రిస్ అనేది ఏర్పడుతుంది. ఓకే. అంటే ఎక్కువ సింథటిక్స్ని మనం వేస్ట్ చేస్తున్నాం. ఎక్కువ ట్రెండ్స్ వస్తున్నాయి, ఎక్కువ కొనేస్తున్నాం, తక్కువ రేటుకి వస్తున్నాయి అని ఎక్కువ కొనేస్తున్నాం, ఎక్కువ వేస్ట్ చేసేస్తున్నాం, ఎక్కువ పడేస్తున్నాం. ఎక్కడ పడేస్తున్నాం? భూమి మీద. ఎక్కడ చేరుతుంది? డంపింగ్ యార్డ్స్లో. దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నారు? కాలుస్తున్నారు, లేదంటే పూడుస్తున్నారు. సింథటిక్ డెబ్రిస్ దేనికి ప్రాబ్లం? ఎన్వైరన్మెంట్కి ప్రాబ్లం. మనం ఏమన్నా మంచి చేస్తున్నామా? నీ బడ్జెట్ 10,000 కొనడానికి అనుకుందాం. 10 చీరలు కొనే బదులు 3 చీరలు కొను. నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు తొలుకు వెలుకురాలు తట్టడేలా అని. పనికిరాని 10 కొనే బదులు పనికొచ్చే 3 కొనుక్కో. నీ స్కిన్కి మంచిది, నీ ఎన్వైరన్మెంట్కి మంచిది, నీ హెల్త్కి మంచిది, నిన్ను స్ట్రాంగ్గా తీసుకుంటారు. పొలిటీషియన్స్ ఎందుకండి లెనిన్ వేసుకొని కద్దరేసుకొని తిరుగుతున్నారు? ఐఏఎస్ ఆఫీసర్స్ ఎందుకండి కాటన్సే వేసుకొని తిరుగుతారు ఇప్పుడు? అర్థమవుతుందా? అదొక స్ట్రాంగ్ ప్రజెన్స్ ఇస్తుందండి మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్స్. జారిపోయే చీర ఒక పొలిటీషియన్ కట్టుకుంటే ఒప్పుకుంటామా? జారే చీర ఒక పొలిటీషియన్ కట్టుకుంటే ఒప్పుకుంటామా? ఏమంటా? ఇప్పుడు ఎవరు కట్టుకుంటా ఒప్పుకోవట్లేదు. అలాంటిది ఒక పొలిటీషియన్ కట్టుకుంటే ఒప్పుకుంటామా? ఇప్పుడు ఒక పొలిటీషియన్ మేలు రేర్ ర్యాబిట్ షర్ట్ హంకీ ఫంకీ వేసుకుంటే ఒప్పుకుంటామా? వాడు కద్దరే వేయాలి. మనం అలా చూసాం. కానీ ఓ మాట చూసుకుంటే వైట్ అండ్ వైట్లో ఖద్దర్ టీషర్ట్లో, అదే ఖద్దర్ షర్ట్లో ఉంటే ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తారు పర్సన్. అది ఫ్రీక్వెన్సీ అండి. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ద కలర్, ఇట్స్ ఆల్సో ఇన్ ద ఫ్యాబ్రిక్. సో నిన్న ఒక్కరు స్ట్రాంగ్గా చూడాలి అంటే ఈ 3 ఫ్యాబ్రిక్స్ వేసుకెళ్ళి చూడండి, ఎక్కడికి వెళ్ళినా మీరు ఎమర్జ్ అయిపోతారు. చాలా మంది ఆడవాళ్ళు ఇప్పుడిప్పుడు కొంచెం అన్ని రంగాల్లోనూ వాళ్ళు రాణిస్తూ కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నా, కొంతమంది ఏమంటారంటే అటెన్షన్ సీకర్ అని ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యూజువల్గానే ఫెమినన్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్ అండి. అంటే ఆడవాళ్ళలో ఉండే ఎనర్జీ చాలా స్ట్రాంగ్. యూజువల్గా చూసుకుంటే శక్తికి మూలం అమ్మవారే అంటారు. అయ్యవారో వెంకటేశ్వర స్వామి శివుడో అనరు. శక్తికి రూపం ఎవరు? అమ్మవారే. ఏ రూపంలో తీసుకున్నా. అలాంటి అమ్మవారు అంటే ఇప్పుడున్న ఆడవాళ్ళు కూడా ఆ ప్రతిరూపాలు.
అంటే కొంతమంది అంటారు నువ్వు నీతో అమ్మవారితో పోల్చుకుంటావా. నేను అమ్మవారితో పోల్చుకోవట్లా, కానీ ఆమెలో ఉన్న ఎనర్జీ ఉన్నంత ఎనర్జీ నా దగ్గర లేదు, కానీ అలాంటి ఎనర్జీయే అందులో కొంచెము నా దగ్గర కూడా ఉంది. ఆ ఎనర్జీ, అలాంటి ఒక ఎనర్జీ ఫాము సెల్ఫ్ కాన్ఫిడెంట్ అయ్యి సెల్ఫ్ మేడ్ ఉమెన్ అయితే ఆబ్వియస్గా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా కనిపించే ఆవిడ చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. చాలా స్ట్రాంగ్గా మాట్లాడే ఆవిడ అటెన్షన్ కోసం మాట్లాడుతుంది అనేసి కొంతమంది నాలెడ్జ్ లేని వాళ్ళు అనుకుంటారు. అసలు ఉమెన్ ఎలా ఉండాలి అంటే ఎక్కువ మాట్లాడినా ప్రాబ్లమే, నవ్వినా ప్రాబ్లమే, సైలెంట్గా ఉన్నా ఇది ఎవరితోనూ మాట్లాడదు, సైలెంట్గా అదో మొహం వేసుకుని ఉంటుంది, లైక్ ఈ టైప్ మాట్లాడుతూ అసలు ఉమెన్ ఎలా ఉండాలి అంటే ఉమెన్ ఎలా ఉండాలి అంటే ఉమెన్కే తెలుసు అంతే. ఉమెన్ ఎలా ఉండాలి అనేది అది మనోశాస్త్రం అని, అది చదవగలిగే మగవాడు ఇంకా పుట్టల, ఎవరికీ తెలీదు. ఆడది ఎలా ఉండాలో తనకే తెలుసు, తన సెల్ఫ్కే తెలుసు, తన స్ట్రెంగ్స్, తన వీక్నెసెస్, తన ఎబిలిటీస్, తన క్వాలిటీస్ తనకి మాత్రమే తెలుసు. తనను తాను ఎలా పోర్ట్రేట్ చేసుకోవాలి, తను ఎక్కడ ఉండాలి, తను ఎలా ఉండాలి తనకి మాత్రమే తెలుసు. తల్లిదండ్రులు పెంచారు అంటే కన్నామని చెప్పేసి అజమాయిషి చూపించడం కాదు, మంచి అంటే దారులు చూపించాలి, కానీ అంటే అజమాయిషి చూపించకూడదు. భర్త అయినా తండ్రి అయినా. మళ్ళీ ఈ భర్త తండ్రి కూడా ఒక ఆడావిడ నుండి వచ్చారు కదా, వాళ్ళల్లోనే ఉంది. అగైన్ మళ్ళీ వీళ్ళందరినీ పెంచి పోషించి వీళ్ళకి మంచి చెడులు చెప్పేది కూడా ఒక ఆడదే. కాబట్టి ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఉన్న ఆడవాళ్ళు కనుక కొంచెం బ్రాడ్గా ఆలోచించి ఫ్యూచర్ జనరేషన్స్ని కనుక రెడీ చేస్తే ఇంక ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్, ఇది ఎవరికన్నా మనసు బాధ పెట్టే విషయమే, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. మగవాడి నువ్వు ఇలా, నువ్వు జడ్జిమెంటల్, నువ్వు నన్ను అబ్జెక్టిఫై చేస్తున్నావు అంటే వాడికి నచ్చదు, అనిపించుకోవడం ఆడవాళ్ళకి నచ్చదు. ఇద్దరు మనసులు నొచ్చుకోకుండా చేయగలిగేది ఒక తల్లే, తను పెంచే విధానమే. సో ఇప్పుడున్న జనరేషన్ తల్లులు అందరూ కూడా ఇది అలవర్చుకొని నెక్స్ట్ జనరేషన్ తీర్చిదిద్దే కనుక మనకి నెక్స్ట్ అంతా కూడా ఐ థింక్ ఇప్పుడు కోరుకుంటున్న మార్పు నెక్స్ట్ ఒక 20-30 yearsలో కనిపిస్తుంది. బట్ మార్పు మాత్రం పక్కా. ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చి ఒక అమ్మాయి బోల్డ్గా మాట్లాడి ధైర్యంగా మాట్లాడుతుంది అంటే ఆ అమ్మాయి తప్పు. బట్ ఒక అబ్బాయి ఎంత వల్గర్గానా మాట్లాడచ్చు, పబ్లిక్ లో ఎవరినైనా పొడిచి చంపేయచ్చు, ఏమైనా చేయొచ్చు. అలా ఏం లేదు, దాని గురించి అంత ఎక్కువ ఎవరు మాట్లాడారు. చాలా ఇన్సిడెంట్స్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు మనకి గత 100 ఏళ్ళుగా 200 ఏళ్ళుగా సెట్ చేయబడిన ఒక మైండ్ సెట్ విధి విధానాల వల్ల మనకి ఇట్లాగా రూపుదిద్దుకున్నారు. కానీ ఇంతకు ముందు అప్పుడు 2 years or 300 years బిఫోర్ ఉన్న మగవాళ్ళు అయితే మాత్రం ఐ హోప్ ఇట్లా లేరు. అంటే కొన్ని బుక్స్ చదివాను అప్పుడు వాళ్ళ మనస్తత్వాలు ఎట్లా ఏంటి అనేది. కాబట్టి ఇప్పుడున్న వీళ్ళు అంటే ఈ ఆంగ్లేయులు వచ్చి మనల్ని దోచుకెళ్ళి మన సంపదని, మన ఆడవాళ్ళని దోచుకెళ్ళిన తర్వాత వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంట్లో ఉన్న మగవాళ్ళు చేసిన ఒక ప్రయత్నం త్రూ వచ్చిన మైండ్ సెట్సే తప్ప ఐ డోంట్ ఫీల్ వీళ్ళు కావాలని చేసింది కాదు. కాబట్టి ఆ మైండ్ సెట్ మారాలి అంటే అగైన్ నేను చెప్తున్నాను కదా, మళ్ళీ 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 ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తల్లి చేతిలో ఉంది. భర్తను మార్చలేదు కానీ కొడుకును మాత్రం తీర్చిదిద్దగలదు. అన్ని మనం ఉమెన్ కి రిలేటెడ్, ఉమెన్ కి సపోర్ట్ గా అదే అనుకుంటారు ఖచ్చితంగా చూసిన వాళ్ళు. ఇంతకు ముందు ఇప్పుడు తగ్గాయి. ఇంతకు ముందు చూసుకుంటే ఆడవాళ్ళు భర్తలను చంపేయడం, ప్రేమించిన వాళ్ళని చంపేయడం ఇది చాలా చూసాం. కరెక్ట్. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు స్టాటిస్టిక్స్ మాట్లాడుకుందాం. ఈ రోజు అంటే లాస్ట్ 10 days నుంచి, లేదంటే ఒక 1 month నుంచి ఎంతమంది ఆడవాళ్ళు గృహహింస చట్టంలో కానీ లేదు అంటే వేధింపబడ్డారు మగవారితోటి? ఎంతమంది మగవారు ఆడవాళ్ళతోటి వేధింపబడ్డారు? ఈ స్టాటిస్టిక్స్ కంపేర్ చేస్తే దెర్ విల్ బి నో మ్యాచ్. 1 in blue moon లాగా ఉంటారు మగవాళ్ళు. పక్కా స్టాటిస్టిక్స్ తీస్తే ఒక 10,000-20,000 మంది ఆడవాళ్ళు మాత్రం బాధింపబడ్డ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు చెప్పండి, అంటే మనకి నేచర్కి విరుద్ధంగా ఏదైనా జరిగితే అది వైరల్ వెళ్ళిపోతుందండి. అంటే ఆడవాళ్ళు ఇప్పుడు కొంతమంది చేశారు అంటే నేను చెప్పను ఆడది మంచిది అనేసి, నేను చెప్పను. చేసింది తప్పే చేసింది, అది అందరూ ఆడవాళ్ళు చేయలే, ఇంకా ఎంతో మంది ఆడపిల్లలు వేధింపబడుతున్నారు చాలా రకాలుగా. గట్టిగా మాట్లాడితే ఇంతకుముందు ఒక సామెత ఉండేది, ముల్లేళ్ళు ఆకు మీద పడ్డ ఆకు వచ్చి ముళ్ళ మీద పడ్డ ఆకుకే ప్రాబ్లం అనేసి. ఎందుకు అన్నారు? పర్ సపోజ్ అనుకుందాం ఒక ఆడ మగ ఉన్నారు,
మగవాడికి ఇంట్రెస్ట్ లేకుండా ఆడపిల్లని ఏమైనా చేయగలడా? ఉమ్. చేయగలడా? అదే కదా మనం రేపని మాట్లాడుకుంటున్నాం. చేసేయగలడు. ఉమ్. మగవాడికి ఇంట్రెస్ట్ లేదు, ఆడపిల్లకి ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఏమన్నా మగవాడిని చేయగలదా? చేస్తుందా? చెయ్యలేదు. ఆ. నేచరే కాదు అది. ఆ. అలా అలా లేదు. దట్ ఇస్ నాట్ పాసిబుల్. ఉమ్. నీకు పెళ్ళయిందో లేదో తెలీదు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఉమ్. ఇప్పుడు చెప్పు, అత్యాచారాలు మగవాళ్ళే చేయగలరు, ఆడవాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే అది నేచర్ కాదు, నేచర్కి అది విరుద్ధం కూడా కాదు, అది అవ్వదు అసలు. మగవాడికి ఇంట్రెస్ట్ లేకుండా ఆడపిల్ల ఏమీ చేయలేదు. సో ఒక రిలేషన్షిప్లో దగా పడబడేది ఎప్పుడు కూడా ఆడపిల్లే. ఉమ్. ఎందుకంటే మగవాడికి ఇంట్రెస్ట్ లేకుండా ఆడది ఏమైనా చేయగలదా? కానీ ఆడదానికి ఇంట్రెస్ట్ లేకుండా మగవాడు ఏమైనా చేయగలడు. అవును. ఇప్పుడు చెప్పండి, ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, ఒక ఆడ మగ ఉన్నప్పుడు దగా పడబడేది ఎప్పుడు కూడా ఆడపిల్లే. ఉమ్. వాడేసుకొని మోజిపోయిన తర్వాత, వాడు మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఈ పిల్లకి ఇంకా ఫీలింగ్స్ ఉంటే వాడు వస్తాడా? రాడు, వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ ఆడపిల్లకి ఇంట్రెస్ట్ పోయి మూవ్ ఆన్ అయిపోయి మగవాడికి ఇంకా ఆడపిల్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే వాడు వెళ్ళి ఏదైనా చేస్తాడు. ఉమ్. అదంతా నేచర్ అట్లా క్రియేట్ చేయబడింది. అంటే అది ఇంకా మారదంటారా? మారదు. అంటే ఇక్కడ మార్చుకోవాలి. ఇక్కడ ఉమ్. ఫుడ్ ఫస్ట్ మనం తినే దాంట్లో ఉంటుందండి ఫుడ్. ఎంతమంది కాన్షియస్ ఈటింగ్ చేస్తున్నారు? ఉమ్. కాన్షియస్ ఈటింగ్ అంటే ఏంటో తెలుసా? ఫోన్ చూడకుండా మనం ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, ఎలాంటిది తింటున్నాము, ఇది తింటే నాకు ఏమవుతుంది, ఉమ్. నేను టూ మచ్ తింటున్నానా, నేను నాకు సరిపడా తింటున్నానా, ఎక్కువ తింటున్నానా, నాకు ఈరోజు ఎంత పని ఉంటే ఎంత తినాలి, ఈరోజు నాకు పని లేదండి, ఇంట్లో కూర్చోవడమే, 3 పూటలు ఎందుకండి తింటాం, ఉమ్. నేను బయటికి వెళ్ళి కష్టపడతాను, అప్పుడు తినండి 3 పూటలు, 2 పూటలు, 1 పూట. ఫుడ్ని కంట్రోల్ చేసుకోవాలి, మనం చూసేది కంట్రోల్ చేసుకోవాలి, మాట్లాడేది కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు ఎవరైనా ఒకటే. తప్పులు జెండర్స్కి ఆపాదించకపోతే మగ ఆడ ఎవరైనా కూడా ఇవి కనుక ఫాలో అయితే ఐ గెస్. ఓకే. ఓకే. ఫైనల్గా సొసైటీలో ఎలాంటి మార్పులు, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందంటారు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్? అంటే ఫస్ట్ ఓపెన్ మైండెడ్ అవ్వాలి ఓకే. ఎవరైనా కూడా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఇండివిజువల్కి కూడా ఒక సెల్ఫ్ ఉంటుందండి. తనకి తెలుసు తనేం చేస్తుంది, తనని ఆ ఆలోచన విధానాన్ని ఎదుటి మనిషి రెస్పెక్ట్ చేయాలి, గౌరవించగలగాలి. అలాంటి ఒక మైండ్ సెట్ బిల్డప్ చేసుకొని రెగ్యులర్ మంచి రొటీన్స్ ఫాలో అవుతూ ఎలాంటి న్యూ ఇన్నోవేషన్స్ తేవాలి బిజినెస్ పరంగా, కానీ లేదు అంటే ఎలాంటి కొత్త పనులు చేస్తూ కంట్రీకి యూజ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఎక్కువ ఇంపోర్ట్స్ చేసేసుకుంటాం, ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువ. జీడిపి ఎట్లా పెరుగుతుంది ఇండియాది? దెన్ యూ డూ మోర్ ఎక్స్పోర్ట్స్ కదా. ఎంతమంది అలా ఆలోచిస్తున్నారు? మనం బాగా చదివేసుకోవాలి, మంచి ర్యాంకులు తెచ్చేసుకోవాలి, బయట కంట్రీకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోవాలి. అలా ఆలోచించకుండా కొత్త ఇన్నోవేషన్స్ త్రూ బయటికి ఏమన్నా మనం ఎక్స్పోర్ట్ చేయగలమా? అలా చూస్తే ఇప్పుడు చైనా 2050లో బతుకుతోంది, మనకంటే ఇంకా 2050 కాదు, నాకు తెలిసి ఇంకొక 100 years ahead బతుకుతుంది. ఎందుకంటారు? ఈ ఆలోచన విధానం వల్లే. అంటే నేను చైనాని ఏమీ పోగొట్టలేదు, చెప్తున్నాను. అలాంటి వాటి మీద ఫోకస్ పెట్టాలి. ఆడవాళ్ళ వస్త్రాల మీద వాళ్ళు నా కంట్రోల్లో ఉండాలి, నేను చెప్పినట్టు చేయాలి, ఇలాంటి వాటి మీద కాకుండా మెయిన్ ఇప్పుడున్న యూత్ ఫోకస్ ఇలాంటి వాటి మీద పెడితే ఆబ్వియస్గా సక్సెస్ అంటే మన ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్. ఓకే. ఓకే. మంచి పాయింట్ చెప్పారు. ఓకే మ్యామ్, మళ్ళీ తప్పకుండా నాకైతే అంటే సంతృప్తిగా లేదు, ఇంకా 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 మాట్లాడాలి, ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. ఇఫ్ పాసిబుల్ ఖచ్చితంగా మనం మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్ చేద్దాం. షూర్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను కొంచెం ఎక్కువే మాట్లాడతాను, సో మాట్లాడినప్పుడే కదా మ్యామ్ తెలుస్తుంది. ఐ హోప్ నేను ఎవరిని హర్ట్ చేయలేదు అనుకుంటున్నాను. ఏది చెప్పినా కూడా ఐఎమ్ టెలింగ్ అగైన్, ఇట్ ఈస్ మై పర్స్పెక్టివ్, మై వ్యూ, అండ్ వాట్ ఐవ్ లెర్న్డ్ ఐ కెప్ట్ ఇట్ ఇన్ దిస్ వే. సో ఎవరిని ఉద్దేశించింది కాదండి. ఎవరికైనా ఎక్కడైనా నొచ్చుకుంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.